వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను వెంకట్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా అంశాలపై సక్రమంగా పనిచేస్తే చేయండి లేదా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం. మదనపల్లె మున్సిపాలిటీ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదు. అటువంటి వారికి సహకరించే అధికారులు సస్పెండ్ ఖాయం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక. మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో రూరల్ మండలానికి సంబంధించి సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా చాలా అధ్వాన్నంగా ఉందని, సక్రమంగా పనిచేస్తే చేయాలని, లేని పక్షంలో ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్లాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఆయన నివాసం నందు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మున్సిపల్ శాఖలోని అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా విభాగాలు చాలా అధ్వాన్నంగా తయారయ్యాయని, వెంటనే చర్యలు చేపట్టి మెరుగుపరచకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. చాలా వర్స్గా ఉంది. శానిటేషన్ ట్రాన్స్ఫర్ అయిపోవాలా, లేదంటే కొత్త నిన్న కావాలి. రెండింటిలో మీరు ఏం చేయాలనుకున్నా నిర్ణయించుకోండి. నాకు టౌన్ క్లీన్ ఉండాలి. మొత్తంగా మీరు ఇంకా మెన్ పెంచుతారా, ఏం చేస్తారని నాకు తెలియదు. అసలు మీ మెన్తో సరైన మీ సూపర్వైజర్కి పని కూడా తీసుకోవడం లేదు. ఫాలో అప్ లేదు డిపార్ట్మెంట్. ఇట్లా చేసి ఎట్లా మీరు చూస్తూ ఉన్నారా? టౌన్లో ఏడాది ఎంత పెరిగిపోతూ ఉంది. చాలా వర్స్గా ఉంది పరిస్థితి. ఆ కాలువల్లో దిగే వాళ్ళు బూట్లు ఇవ్వరు. మీరు ఏమన్నా వాళ్ళు కాళ్ళకి షుగర్ ఇవ్వరు, ఏమన్నా ఇన్ఫెక్ట్ అయిపోతే ఎట్లా సార్? పేరేంటి? శివయ్య గారు, నాకు మీకు 3 రోజులు టైం. టౌన్లో ఎక్కడ చెత్త అనేది కనపడదు. టౌన్ క్లీన్గా ఉండాలి. గ్యాంగ్ వర్క్ ఏంటి అర్థమే. ప్రతిరోజు మధ్యాహ్నము గ్యాంగ్ వర్క్ ఏంటి పని చేస్తానే రావాలి. మొత్తం టౌన్ అంతా ఎక్కడ క్లీన్ చేయాలా. ఈ రోడ్లు పక్కన ఉండే ఇవన్నీ మట్టి అంతా క్లీన్ చేసి లెవెల్స్ చేయాలి. అర్థమైంది? ఏమమ్మా ఏం చేశారు? వాటర్ సప్లై పైన 22 బోర్వెల్స్కి కౌన్సిల్ అప్రూవల్కి ఎప్పుడు మొన్న అందింది కదా, ఇంకా లేదా? 30 తేదీ ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు. మీరు అడ్మినిస్ట్రేటివ్ దీని కింద సింగిల్ బోర్డులకి మీరు శాంక్షన్ తీసుకొని కమిషన్ గారితో పెట్టేశారు. మీరు 30 బోర్డులు తీసుకొని నెల వరకు వెయిట్ చేసినది కాదు. ఫస్ట్ మీరు కాలిపోయిన మోటార్స్ ఆచార్య ఒకటే ఉన్నాడు మొత్తం టౌన్ అంతా. మీరు వేరే ఫిల్టర్లు పెట్టలేరా? ఒక్క ఆచార్యతోనే మీరు టౌన్ నడపాలంటే ఎట్లా అమ్మా చెప్పండి. మనం ఇట్లా జరగదు కదమ్మా. సిస్టమ్ రన్ కావాలా? మీరు 2 ఏఈలు ఉన్నారు, 1 DE ఉన్నారు, మీరే 3 ఉన్నారు. మొత్తం టౌన్ మీరు ఫిల్టర్ ఒక ఆచార్యతో పనిచేస్తూ ఉన్నారు. మీరు ఆల్రెడీ ఫిల్టర్స్ లేరా మీ దగ్గర? ఎవరు పనిచేస్తున్నారు చెప్పండి. కాలిపోయిన మోటార్లు మీరు రివైండ్ చేసి మోటార్ ఫిట్ మీరు ఎరెక్ట్ చేయకపోతే ఏం చేసేది మీరు? నీటి సమస్య అమ్మా. ప్రతిరోజు మనిషి తెల్లవారు లేస్తే నీరు కావాలి. ఇట్స్ ప్రతి హ్యూమన్ బీయింగ్కి అది నీడ్. అది మనం డిపార్ట్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయాలా. అది చేయకపోతే ఎట్లా? మీరు సింగిల్ బోర్ ఇమీడియట్గా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని మీరు బిలో 2 lakhs మీరు చేయొచ్చు కదా. చేయండి. మీరు ఇప్పుడు మళ్ళీ కావాలంటే మళ్ళీ కౌన్సిల్ అప్రూవల్ తీసుకోండి. ఇది వాటర్ సప్లై వచ్చి ఒక వార్ ఫుడ్ బండి అన్న. మీకు ప్రతి నీడ్ ఇష్యూ, ప్రతి మనిషికి నీడ్ ఇష్యూ. దానికి మీరు టాప్ ప్రయారిటీ పెట్టాలంటే రోడ్స్ ఏం చేసినారు? ఏమైంది కమిషనర్? రోడ్స్ కాంట్రాక్ట్ ఉంది. ఏమంటారంటే సిఎఫ్ఎంఎస్లో బిల్స్ వాళ్ళకి టోకెన్ అయితే వచ్చింది కానీ పేమెంట్ అనేది సీఎం ఆఫీస్లో ఫండ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎవరు దాన్ని ఇచ్చారు? సార్ అక్కడ ఫైనాన్స్ అని చెప్పి చూపిస్తుంది సార్. అంటే ఇప్పుడు ఫండ్ ఉంటే క్లియరెన్స్ ఇవ్వడానికి కష్టమే. అది ఇంకా మనం కాదు సార్ చేసేది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి బిల్స్ వర్క్లోనే వస్తుంది. అవును సార్. బట్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది. డిస్ట్రిక్ట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడేమి ఉండదు సార్. మనం చేసేసిన తర్వాత పైకి వెళ్ళిపోతాయి సార్ బిల్స్ అన్ని స్టేట్కి వెళ్తాయి. స్టేట్లో ఎవరు ఇచ్చారు చెప్పండి, నేను మాట్లాడతాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సార్. ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు? జరగాలంటే ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి.
ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీరు కూడా ఫాలోఅప్ చేయాలి కదా. సార్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే బిల్స్ ఏం క్లియర్ అవ్వట్లేదు సార్. ఎంత రావాలా మనకు? సార్ ఒక కాంట్రాక్టర్కి మైల్ స్టోన్ వాళ్ళకి 2 crores రావాలి సార్. తర్వాత వీళ్ళకి ఒక 30 lakhs అట్లా పెట్టుకున్నాం సార్. వీళ్ళ కాంట్రాక్టర్స్కి 20 to 30 lakhs అడుగుతూ అవుతుంది సార్. నెంబర్ తీసుకుంటాను, సార్ మాట్లాడి మీ డీటెయిల్స్ ఇస్తాను నాకు వాట్సాప్ ద్వారా పెట్టండి. ఇస్తాను సార్. ఎవరన్నా ఫైనాన్స్ సెక్రటరీ గారు మాట్లాడి చేస్తాను. సరే సార్. టౌన్ ప్లానింగ్ ఎవరమ్మా? ఇప్పుడు మీ దగ్గర జనరల్ ఫండ్స్ కూడా మీరు డ్రా చేయగలరా? అన్నీ కూడా CFMSలోనే ఫండ్స్ మనం బిల్స్ అప్లోడ్ చేసేంత వరకు చేస్తున్నాం సార్. జనరల్ ఫండ్స్ కూడా ఈవెన్ జనరల్ ఫండ్ బీపీఎస్ఎల్ కూడా ఒక ₹1 కోటి ఉందన్నారు కదా. అవి కూడా 001లో కట్టేసి పెట్టారు సార్. అన్ని CFMS సార్. ఎంత చెత్త చేసి పెట్టినారు అడ్మినిస్ట్రేషన్. మీరు డబ్బులు ఇవ్వకపోతే వర్కులు జరగవు. మనం ఊరికి చేతులారా మన చేతి నుంచి మనం ఊరు చెడు చేసినట్టు అవుతాం. రోడ్లు బాగలేవు, నీళ్లు లేవు, శానిటేషన్ సిస్టమ్ ఆర్డర్లో లేదు, లైటింగ్ అంతంత మాత్రమే ఉంది. ఎట్లా జరగాల ఇదంత వ్యవహారం? మీరు ఆడెవరు మీ స్టాఫ్ ఎవరు లేదు అక్కడ? ఏమో మీ హెడ్ ఆఫీసర్ ఫాలోఅప్ చేసేవారు దీనికి? సార్ వాళ్ళు అడుగుతున్నారు సార్, బిల్స్ ఏం పెండింగ్ ఉన్నాయి అనేది అడుగుతారు. అవి మనం నెంబర్స్ పెడతాం సార్ వాళ్ళకి. వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు సార్. అయితే మెయిన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫండ్స్ వాళ్ళే క్లియర్ కాదు కదా, మీ దగ్గర మీరు ఖర్చు పెట్టుకోలేకపోతే దానికన్నా క్లియరెన్స్ కావాలి కదా. గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఫండ్స్ సపరేట్, జనరల్ ఫండ్స్ మీ అకౌంట్లో ఉంటాయి కదా. డిపిఎస్ కూడా మీ అకౌంట్ మీ దగ్గర ఉన్నది అమౌంట్, అది కూడా గవర్నమెంట్ అకౌంట్కి వెళ్ళిపోయింది. CFMS సార్. టోటల్ ఏ డబ్బులు వస్తే మొత్తం టోటల్ అమౌంట్ అక్కడే సార్. ఇంకా మా దగ్గర ఏం లేవు సార్, ప్రెసెంట్ ఏం లేవు సార్. ఇదివరకు మనం ఫైనాన్స్ కమిషన్ అయితే చెక్ రాసి ఇచ్చేసాం. ఏదైనా ట్రెజరీ నుంచి తీసుకొని చెక్స్ రాసి ఇచ్చేవాళ్ళం సార్. ఇప్పుడు ఆ సిస్టమ్ కంప్లీట్గా తీసేసాం సార్. సరే, మీరు ఎట్లయినా కానీ నేను ఫైనాన్స్ క్లియర్ చేస్తాను, దాన్ని చూసుకుంటే కాదు. మీరు కాంట్రాక్ట్లు ఏం చేస్తే నాకు తెలిసి ఇమ్మీడియట్గా గ్రౌండ్ చేయండి. సరే సార్. మీరు ఏం చేయాలి? నాకు రేపు బోర్లు మొన్న 2 బోర్లు మోటార్లు తీసేసినారు CRSC నా దగ్గర. ఇంకా ఎన్ని కావాలా? సార్ మనం మెటీరియల్ పెట్టాం సార్, వాళ్ళు వచ్చేసి దాంట్లో ఉన్నాయి సార్. మెటీరియల్ తెప్పించండి. ఎవరు మీ ఏజెన్సీనే అది ఇవ్వాల్సింది? కాదు సార్, టెండర్ పిలిచాం సార్. రాఘవేంద్ర ఏజెన్సీస్ అని ఆయన ఇచ్చేస్తాం. ఎవరు రాఘవేంద్ర? వచ్చేస్తాం. ఏమోనండి, 2-3 days లేదు అట్లా. ప్రతిరోజు ఇక్కడ నీడ్ ఉంది, మళ్ళీ ఆయన 2 days ఎప్పుడు వచ్చాడు సార్, సాటర్డే వచ్చాడు. సోమవారం మంగళవారంలో ఇస్తాం సార్. మీరు మాట్లాడుతున్నాం ఈరోజు కదా సోమవారం. అదే సార్, సోమవారం మంగళవారాలు ఉన్నారు. సరే, ఇప్పుడు మాట్లాడుతున్నాం. రేపటి లోపల ఆయన గ్రౌండ్ చేసేసాం. మొత్తం ఎన్ని మోటార్లు ఏమేమి కావాలని గ్రౌండ్ చేయాలి. ఎన్ని కాలిపోయిన మోటార్లు మొన్న తీసిన రిమైండ్ ఏమి? ఏమమ్మా వారం ఏం తెలియదు మాట్లాడి 48 hours ఇస్తారమ్మా నీకు మోటరు. అది ఎట్లయితుందమ్మా ఇన్ని రోజులు? ఎవరు మీకు దీనికి వెయిటింగ్కి? ఇద్దరికి పెట్టండి అమ్మా, 2 3 పెట్టండి. దాన్ని వర్క్ చేయండి. శేఖర్ అని వీళ్ళు డిపెండ్ అయితే కాదు. మీకు మొన్న నేను ఇందిరానగర్ ఏరియా ఎవరు విజిట్ చేసినాను, వాటర్ సప్లై పైన కంప్లైంట్ చెప్తుంది. ఎన్ని రోజులు ఇస్తాను? 8 రోజులకి ఇస్తాడు. ఎక్కడమ్మా 4 days? ఎక్కడైతే కొంచెం 8 days ఇస్తాడు అని వాటర్ సప్లై. నేను రేపటి నుంచి టౌన్ తిరగాల. మీరు నాతోనే తిరిగితే అప్పుడు మీకే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. చూడ శానిటేషన్ అంతా స్టిమ్యులేట్ చేయండి. స్టిమ్యులేట్ చేసి అర్థమైందా? నిధులు ఎంత 300 ఎంతమంది ఉన్నారు స్టాఫ్? గ్యాంగ్ వర్క్కి 4 డివిజన్లు చేయాలి. 75 మంది 75 మంది 75 మంది 75 మంది. డ్రైవర్తో కలిపి నువ్వు లెక్క చెప్తాను. డ్రైవర్లు పని డ్రైవర్ చేస్తారు. నువ్వు మనం వచ్చి టౌన్ క్లీనింగ్కి శానిటేషన్ క్లీనింగ్ ఉన్న వాళ్ళ పేరు నెంబర్లు చెప్పు. అట్లా టైంలో నువ్వు 50 మంది పోతాను వేయి. అర్థమైందా? 5 బ్యాచ్లు వేయి. 5 బ్యాచ్లు వేసి ఏరియా అలొకేట్ చేయి. అలొకేట్ చేసి ఫస్ట్ మీరు తిరగాల. మోటార్ సైకిల్ తీసుకొని
ఊరు ఎక్కడెక్కడ బాగుంది ఎక్కడ బాగలేదు చూసి అంతా క్లీన్ చేసి వాళ్ళకంతా మెటీరియల్ అంతా ఇవ్వాలి. కాలువలు మొత్తం సిల్ట్ నిండిపోయినాయి, కాలువలన్నీ క్లీన్ చేయాలి మొత్తం కాలువలు. అర్థమైందా? చేసి మళ్ళా మీకు ఎక్కడ రోడ్డుకి కింద పక్కన ఉండే భూమికి లెవెల్స్ లేకపోతే ఇంజనీరింగ్ సెక్షన్ ఇది ఇష్యూ. రోడ్డుకి కింద పక్కన ఉన్న రోడ్డుకి లెవెల్స్ లేకపోతే దానిపైన మట్టి వేయాలి, మోటార్ సైకిల్ వెళ్ళాలి. అవన్నీ చూసుకోవాలి, అవన్నీ కరెక్ట్ చేయాలి. నువ్వు ఈ రోజే మధ్యాహ్నం నువ్వు గ్యాంగ్ వర్క్ చేయాలి. నువ్వు ఎక్కడ గ్యాంగ్ వర్క్ ఇన్ఫార్మ్ చేస్తే నేను 4 గంటలకు వస్తాను. చూడండి వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో పని తీసుకోండి. మీరు అప్పుడు సమస్య లేదు, ఎందుకు ఇంత సమస్య వచ్చేసింది? ఇప్పుడు ఏమైందండి? అట్లా లేదు. ఒక ఏరియాకి వాళ్ళలో ఒక మంచి మేస్త్రిగా పెట్టండి. ఈ ఏరియాకి మేస్త్రిగా ఉన్నాడు, బాధ్యతగా వచ్చేస్తారు. అప్పుడు వర్క్ ఏమవుతుందంటే వాళ్ళ కంట్రోల్లో బాధ్యతగా జరుగుతాయి. వాళ్ళు ఉన్న 50 మందికి 40 మందికి 30 మందికి మేస్త్రి కూడా పని చేయాలా, వాళ్ళకి సూపర్వైజర్ చేయాలి. అర్థమైందా? ఇమీడియట్గా స్టిమ్యులేట్. ఓకే, బిల్డింగ్ అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్ సబ్మిట్ చేసిన 14 days లోపల వాళ్ళు అప్రూవల్ స్టార్ట్ కావాలా వాళ్ళకి ఈ క్యాడర్ ఏమి? టీపీఎస్ టీపీఓ ఏరు? ఎందుకు లేరు? ఎవరికి? దగ్గర ఇప్పుడు ఆమె ఆడే పర్మనెంట్ అయిపోయింది కదా, ఆడ చేస్తా ఉంది కదా. అక్కడ మాట్లాడుతుంది మీ సెక్షన్ మీరే చూస్తున్నారా? ఏమున్నా ఇష్యూస్ దానికి? మెయిన్ రోడ్ చెప్పారు సార్. ఇక్కడ సార్ ఎగ్జిస్టింగ్ బిట్ 45 to 50 వేరే అవుతాం సార్. యాజ్ పర్ మనం వైసింగ్ తీసుకోవాల్సి వస్తే 50 to 60 తీసుకోవాల్సి వస్తుంది. అంటే దీనికి 100 foot రోడ్ చేయాలప్పుడు దీనికి మీరు ఏం చేయాలంటే ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్ టోటల్ విడ్త్ ఎంత? ఓకే సార్, మార్క్ చేసి వేరీ అవుతాం సార్. వేరీ అవుతాం సార్. ఒక చోట 36.8, ఇంకో 37 వస్తుంది, ఒక చోట 45 వస్తుంది సార్, ఒక చోట 40 వస్తుంది, ఇక్కడ 42 వస్తుంది, ఇక్కడ 38 వస్తుంది, ఇక్కడ 41 వస్తుంది. అక్కడ వేరీ అవుతాం. వేరీ అంటే ఒరిజినల్ మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంది? మన ఎఫ్ఎంబి సర్వే రికార్డు అట్లా కాదు సార్, ఫిజికల్ రోడ్ యాజ్ అండ్ టుడే ఎంత ఉంది? మీ ఒరిజినల్ మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంది? ఒరిజినల్ ద డే ఆఫ్ ద రోడ్ వాస్ ఫార్మ్డ్ సార్. అది యాజ్ పర్ ఎఫ్ఎంబి సార్. మనకి ఫీల్డ్ మెజర్మెంట్ సర్వే రికార్డు వర్కౌట్ చేసాం సార్. మన ఎఫ్ఎంబి ప్రకారం సో ఫిజికల్ పొజిషన్ ఎంత ఉంది? సార్ ఫిజికల్ పొజిషన్ కూడా మంచిగా వస్తుంది సార్. అంత ఉందా? ఎన్క్రోచ్ ఏమేం లేదా? సార్ ఎంక్రోచ్మెంట్స్ మామూలుగా ఇవి టెంపరీ షేప్స్ అవి పెట్టుకున్నాం సార్. ఆ పక్కన ఎక్కడంతా కొన్ని చోట్ల బిల్డింగ్స్ అయితే బిల్డింగ్స్ అయితే ఎక్కడ పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్ లేదు సార్. అంటే సిటిఎం రోడ్ ఇంకా ఇంకా ఎప్పుడు నెల కావాలా? 2-3 days ఒక్క రోజులో కావాలా? సాయంత్రం లోపు కావాలి. ఈరోజు పోయి టోటల్ ఇక్కడ మన ఇక్కడ ఈ గుడి ఉంది చూడండి, నాగరాల గుడి, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలా. మొత్తం ఎండ్ ఆఫ్ ద సిటిఎం రోడ్ చూడాలా. మనం ఆ కింద పక్క నుంచి ఒక ఆల్టర్నేట్ బ్రిడ్జ్ కూడా ప్లే చేద్దాం. దానికి ఒక ఎస్టిమేషన్ తయారు చేయాలి కమిషనర్ గారు. ఇప్పుడు ఇట్లా శివాలయం ఉంది, శివాలయం టర్నింగ్లో మనం వెళ్తాం. ఇట్లా శివాలయం టర్నింగ్ ఇట్లా వెళ్తాము. ఇక్కడ ఈ ఎండ్ నుంచి బర్మా స్ట్రీట్ ఎండ్ నుంచి ఒక 60 feet రోడ్, 60 feet బ్రిడ్జ్. అర్థమైందా? పూర్తిగా ఈ బ్రిడ్జ్ వచ్చింది ఫ్లేవర్ లాగా, కింద రోడ్ వదిలేయాల, నేరుగా వచ్చింది ఆర్టీసీ బస్ స్టాండ్ దాదాపు ఆ ఎడ్జ్ వరకు. ఆ ఎడ్జ్కి పోయి ల్యాండ్ కావాలి.
ఇది ఇట్లా గుంత ఉంది, రేపు వర్షం వస్తే ఈ నీళ్ళు వస్తే దానికి కింద నుంచి నీళ్ళు ఇమీడియట్గా ప్రపోజల్ రెడీ చేయండి, ఎస్టిమేషన్ రెడీ చేయండి. నాగరాలు ఇక్కడ వస్తారు సార్. మనము ఇంకోటి కూడా సిటిఎం మదనపల్లి టౌన్ బ్యాంక్ ముందర భాగం నుంచి ఇట్లా ఇన్కమింగ్ రోడ్ లోపల వెళ్ళే రోడ్ ఏం చేస్తారంటే మున్సిపల్ రూమ్స్ వెనక భాగంలో మీ ఆఫీస్ ముందర నుంచి ఒక ఫ్లేవర్ రన్ చేయాలి. ఆ ఫ్లేవర్ ఆ ఉన్న ఇది విడ్త్ ఎంత ఉంది చెక్ చేయాలి. చెక్ చేసి ఆ ఫ్లేవర్లో నుంచి ఎందుకంటే ఆల్రెడీ మనకు 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఒక బ్రిడ్జ్లో నుంచి టర్న్ ఇచ్చుకొని నేరుగా మంచి చర్చ్ ముందర కొంచెం వైడనింగ్ చేసి నేరుగా సపరేట్ రోడ్ ఫామ్ చేయాలి. అర్థమైందా? దానికి ఒక మనం తయారు చేయాలి ఎస్టిమేషన్. ఎట్లా అంటే వచ్చే వెహికల్స్ టౌన్ బ్యాంక్ ముందర నుంచి ఇట్లా వచ్చేస్తాయి, వెళ్ళే వెహికల్స్ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి చిత్తూరు బస్ స్టాండ్ భాగంలో నుంచి రైట్ తీసుకొని బ్రిడ్జ్ మీద నుంచి స్ట్రైట్గా బ్రిడ్జ్ మీద బహుదా కాలువ పైన ఒక ఫ్లేవర్ రన్ చేస్తాం. ఆ ఫ్లేవర్ మీదుగా నేరుగా పోయి చర్చ్ ముందరికి ల్యాండ్ అయిపోతుంది. దీనికి ఒక ఎస్టిమేషన్ తయారు చేసి ఒక ఎవరైనా మనము టౌన్ అప్పుడు ఏదో ఒక ఏజెన్సీ ఉన్నది కర్నూలు, ఎవరైనా ఒక ఏజెన్సీ ఉంటే పిలవండి, టౌన్ మాస్టర్ ప్లాన్ పైన ఒకసారి ప్లాన్ చేస్తాము. మొత్తం రోడ్స్ అన్నీ ఇష్యూ చేసి ఒక సపరేట్ ఒక ఇది చేసి ఏదైనా సెంట్రల్ స్కీమ్లోనూ స్టేట్ స్కీమ్లో ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తాం. అర్జెంట్ కరెక్షన్ చేయడం సాయంత్రం లోపల సిటిఎం రోడ్ది ఈ రోడ్ది 2 కావాలి చేయండి. ఇన్ఛార్జ్ అక్కడ హెల్త్ బాగాలేదని గ్యాంగ్ 5 మంది మేసులు పెట్టండి. సచివాలయం స్టాఫ్ సచివాలయానికి పరిమితంగా పనిచేయండి. మనము అదే కాకుండా ఇప్పుడే ఒక 10 నిమిషాల్లో కమిషనర్ గారు మనము ఎంజీసీ డౌన్ ఉంది కదా, ఎంజీసీ డౌన్ బాపన్ కాలం అది విజిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు విజిట్ చేస్తున్నాం. ఇక్కడ రవి ఎక్కడ ఏ ఏరియా మీకు వస్తుంది? మాకు వచ్చి మున్సిపల్ ఆఫీస్ నుంచి అమ్మచేరు వచ్చి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇటు సైడ్ బస్సు అనుకున్నా అవును సార్. 8 to 17 watts. 8 to 1 to 8 watts వచ్చినాయి. 9 to 17 watts ఉంది. మళ్ళీ 17 వార్డు. 8 to 17 అంటే 10 అవుతుంది. మెప్మాలో ఇప్పటి వరకు మనకు 2240 సంఘాలు ఉన్నాయి. సమైక్యలు వచ్చేసి 70 ఉన్నాయి, 69 రిజిస్టర్డ్, 1 నాన్ రిజిస్టర్డ్ ఉన్నాయి. దాంట్లో మనకి 120 ఎస్ఎస్జీలు వచ్చి డిఫాల్ట్. నాన్ రిజిస్టర్డ్ ఎందుకు ఉన్నాయి అంటే మనకు అది రిజిస్ట్రేషన్ కాకుండా గొడవల్లో ఉండేది నా వాళ్ళు, అది డివైడ్ అయ్యి కూడా కొంచెం గొడవల్లో ఉంటే పెండింగ్ ఉంది. నిన్న అక్క వెళ్ళి సెటిల్ చేశాను. ఇంకా అది దాన్ని మనము రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఆన్లైన్ పెట్టాము. రెండవది ఇప్పుడు ఎన్పిఏ గ్రూప్స్ మొన్న ఏదైతే మీరు కమిషనర్ గారు ఆర్పీలు నేను అందరూ మనం ప్రొసీజర్ రివ్యూ చేశాం కదా, ఎన్పిఏ రేషియో వచ్చి ఇమీడియట్గా 3-4 monthsలో స్ట్రీమ్ లైన్ కావాలి. రెండోది వచ్చి బ్యాంక్స్తో బ్యాంక్ మేనేజర్స్తో మీరు సపరేట్గా ఉన్న సిఓలు మీ ఉన్న రవి ఏం చేస్తారు, ఏం పోస్ట్ అయింది సిఎన్ఎం పిఆర్పి ఉంది ముందు సిఎన్ఎంకి మీరు మీ బ్యాంక్ మేనేజర్స్తో మీటింగ్ పెట్టాలి. ఏమని బ్యాంకర్లు సపరేట్గా ఏమున్నా కూడా సిఓ ద్వారానే ప్రపోజల్ ఉండాలి, సిఓ ద్వారానే లోన్ శాంక్షన్ ఇవ్వాలి, సిఓ ద్వారానే ఇచ్చారు. మీరు డైరెక్ట్గా వచ్చి సభ్యులు కానీ సంఘ అధ్యక్షులతో కానీ మీరు లోన్లు ఇచ్చేస్తే రేపు జరిగే మిస్అప్రాపరేషన్కి లేదంటే ఎన్పిఏకి మీరు బాధ్యులు కాదు. సిస్టమ్ వచ్చి సిస్టమ్ పరిధిలోనే ఉండాలి, సిస్టమ్ పరిధి దాటవు. అర్థమైందా? ఒక డిపార్ట్మెంట్ అనేది మెప్మా ఉన్న తర్వాత అది ఏమున్నా పాలసీ వచ్చింది, ట్రాన్సాక్షన్ వచ్చి మెప్మా ద్వారా జరుగుతుంది. అధ్యక్షులు ఉంటారు, ఆర్పీలు కూడా ఉంటారు, వీళ్ళలో చేంజెస్ వస్తాయి. చేంజెస్ వస్తే కూడా మిస్యూజ్ కాదు, డిపార్ట్మెంట్ అది మిస్యూజ్ కాదు. అది మనం చాలా బాధ్యతగా చేయాలి, అది పూర్తిగా చూసుకోవాలి. రెండవది వచ్చి సకాలంలో వాళ్ళకి రావాల్సిన మొత్తం వస్తున్నాయి చూడాలి. వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ రావాలా, మహిళలకు అవన్నీ వచ్చేవి చూడాలి. ఎవరైనా ఇంకా మహిళలకు మీరు ఏం చేయాలంటే మీలోనే ఒక ప్లానింగ్
సిఓ ఒకరికి అపాయింట్ చేయండి. ప్లానింగ్ సిఓ పని ఏంటంటే ప్రతి సంఘానికి ఏదో ఒక పని కల్పించాలి. వీళ్ళకు ఇంత పెద్ద డబ్బు బ్యాంక్ ఇస్తూ ఉంది ప్రభుత్వం ద్వారా. ఇప్పుడు సపోజ్ ఊరు బయట ఉన్నారు, ఈశ్వరమ్మ కాలనీ, వాళ్ళు ఆవులు పెట్టుకోవచ్చు. అర్థమైందా? ₹1,00,000 ఒక ఆవు ప్రోగ్రామ్. కొంతమంది హ్యాండ్ వర్క్ చేయొచ్చు. ఇప్పుడు అరివేణి ఒక ఆమె హ్యాండ్ వర్క్ చేస్తారు, అట్లా హ్యాండ్ వర్క్ చేయొచ్చు. కొంతమంది మిషన్ కానీ పెట్టి 10 మందికి జాబ్ కుట్టు మిషన్లు పెట్టి, కొంతమంది వచ్చి వ్యాపారం చేయొచ్చు. ఏ వ్యాపారం చేయాలా ఈ ఎస్టాబ్లిష్మెంట్లు ప్లానింగ్ డిపార్ట్మెంట్, ప్లానింగ్ సిఓ ఎవరు ఉంటారు వాళ్ళకి ఎంతో అంత అవగాహన ఉండాలి. అట్లా మంచిగా పెట్టాలి. ఏదో దొరికినారని ఎవరికో పెట్టకూడదు. వాళ్ళు ప్రతిరోజు ఈ మహిళల ప్రోగ్రామ్స్ పైన వాళ్ళకి కావాల్సిన దీనిపైన ఇప్పుడు చాలా ఇష్యూస్ యూట్యూబ్లో ఉన్నాయి, చాలా స్టేట్స్లో చేస్తున్నారు. ఇవన్నీ చూసి వాళ్ళకి స్ఫూర్తిగా ఉండి వాళ్ళకు ప్రతి ఒక్క గ్రూప్కి మంచి ఎక్కడ కూడా ఎన్పిఏ కాని గ్రూప్స్ ఉన్నాయంటే ఒక్కొక్క సమైక్య నుంచి ఒక 2 గ్రూపులు 3 గ్రూపులు సెలెక్ట్ చేయాలి. ఇది ఏం చేస్తున్నారంటే మహిళలు డబ్బులు బ్యాంక్ పెద్ద డబ్బులు ఇచ్చిన తర్వాత సపోజ్ ఒక్కొక్క మహిళకి 2 లక్షలు ఇస్తున్నారు, 20 లక్షల రూపాయలు ఒక సంఘానికి ఇస్తున్నారు. వాళ్ళు తీసుకొని పోయి ఎక్కడో బయట మార్కెట్లో ₹3 వడ్డీకో వేరే వాళ్ళకి చేయి మారుస్తున్నారు. డబ్బులు వాళ్ళకి రిటర్న్ రావచ్చు, రాకపోవచ్చు. ఇవి మిస్యూజ్ అవుతుంది. దాని బదులు వాళ్ళ డబ్బు వాళ్ళ ఉన్న వ్యాపారాల్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే సేఫర్లో ఉంటుంది, బాధ్యతగా చేసుకుంటారు. ఈ విధంగా ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసి మహిళల కోసం సపరేట్ ప్రత్యేకంగా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళ ప్లానింగ్గా తీసుకుని వచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేసేవాళ్ళు. సిఓలో ఎక్కడైనా నా కంప్లైంట్ వస్తే 1 గంట ఉండాలి. సిస్టమ్ క్లీన్గా ఉండాలి. మీరు సభ్యులకి ఒక్కరు రకంగా ఇంకొక రకంగా ఏం చూడాలి, అందరికీ సమానంగా చూడాలి, అందరితో పని తీసుకోవాలి. అందరు గ్రూప్ ఏది పర్ఫెక్ట్గా ఎన్పిఏ కాకుండా బాధ్యతగా పనిచేసే గ్రూప్కి ప్రయారిటీ పెట్టాలి. సంవత్సరానికి ఒకసారి ఆ గ్రూప్ సర్వీసెస్ వాళ్ళ ఉన్న ఆ లీడర్స్కి, ఆ ఎవరెవరు ఉన్నారో ఆర్పీలకు వాళ్ళందరికీ సన్మానమో ఏదో ఒకటి పెడితే బాధ్యత వస్తుంది. సమాజంలో వాళ్ళకు మనం గుర్తించినట్టు ఉంటుంది. సో ఎవరెవరు ఉన్నారో ఈ సంఘాల్లో ఉన్న మహిళలకి వీళ్ళందరికీ సరైన గుర్తింపు ఇచ్చి బట్ సేమ్ టైంలో వాళ్ళ రీపేమెంట్ సోర్సెస్ పెంచాలా. వాళ్లకు ఆ డబ్బు తీసుకొని పోయి సరైన పద్ధతిలో ఇట్లా ఇచ్చారు. ఇది మనం గుర్తించాలి. చెప్పండి, వాళ్ళు వేసే డబ్బు సేఫ్గా ఉందా ఈ విధంగా చూడాలి. ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద షాపులు ఉంటాయి, వాళ్ళకి చిన్న చిన్న ఆర్డర్స్ అవసరం ఉంటాయి. వీళ్ళ ద్వారా ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేయాలి. సపోజ్ ఒక రోజుకి 1000 ఏదైనా వస్తువులు అవసరం ఉండదు. ₹1 లాభం పెట్టుకొని 1000 ఆర్టికల్ సబ్మిట్ వాళ్ళకి ఇచ్చేస్తే, ఆర్డర్ల పైన సబ్మిట్ చేస్తే ₹1000 వస్తుంది. ₹1000 కన్నా లాభం ఇంకేం సంపాదిస్తారు? ఆ విధంగా బల్క్ ఆర్డర్లు తక్కువ మార్జిన్ ఉన్న క్యాష్ టు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగేటట్టుగా చూసి వాళ్ళకి మనం సహాయపడాలి. ఆ విధంగా మనుషులు స్పెసిఫిక్గా 5-6కే ఇది చేస్తారు, ప్రిఫర్ చేస్తారు. ఆ 5-6లో ఏమి ప్రయారిటీ ఉంది? క్వాలిటీ, అది చూడాలి. అట్లా వాళ్ళకు ఆ టిఫిన్ సెంటర్లను మంచి క్వాలిటీ ఆఫ్ టిఫిన్ కింద ట్రైన్ చేయాలి. ఫైనాన్షియల్ స్టేటస్, జనరల్ ఫండ్ ఉందా లేదా, ఈ జస్టిఫికేషన్ రిపోర్ట్ అవన్నీ అడిగితే మనం పంపించాం సార్. పంపించాం కానీ ఇంకా అయితే రాలేదు సార్. అది పర్ ఇయర్ మన దగ్గర ఎంత ఇన్కమ్ ఉంది టోటల్ మున్సిపల్ మొత్తం 1 to 35? మొత్తం మనకి డిమాండ్ వచ్చి 20 కోట్ల లక్షలు సార్. డిమాండ్ కాదు, మనకు ఎంత వస్తా ఉంది? 18 కోట్లు మన కలెక్షన్. మన నీట్ శాలరీస్ గిల్లీస్ అంతా పోనీ ఎంత నీట్ ఎంత ఉంది? శాలరీస్ ఎంత ఇస్తున్నాం? 54 lakhs ఇస్తున్నాం సార్. 54 lakhs. 54 lakhs శాలరీస్, 60 lakhs వచ్చి కరెంట్ బిల్ ఉంటుంది సార్. 1,10,00,000 ఈ రెండింటికి పోతా ఉంది సార్. 1,10,00,000 అంటే సంవత్సరానికి 12-13 కోట్లు. 13 కోట్లు అది పోతే మీకు ఇంకా 5 crores ఉంది కదా ఇన్ హ్యాండ్. ఉంది సార్, అదే రాసాం సార్. సస్టైనబిలిటీ ఉంది, మేము పే చేసుకోగలుగుతాము. సో పర్మిషన్ ఇవ్వమని చెప్పి అడిగాం సార్. అది ఇంకా పర్మిషన్ అయితే రాలేదు సార్. అది ఒకటి ఇష్యూ ఉంది. తర్వాత మనకి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా ఎంఈ పోస్ట్ ఉంది సార్.
మనకి ఇప్పుడు డిఈ క్యాడర్ వరకు ఉండడం వల్ల ఓన్లీ 5 lakhs వరకే ఇక్కడ టెక్నికల్ శాంక్షన్ అవుతుంది. ఇంకా 5 lakhs ఏవో ఉంటే మళ్ళీ ఎంఈ పోస్ట్కి ఎంత ఉంది? అది 40 lakhs. 40 lakhs ఉంది. ఇక్కడ మీరే చేసుకోవచ్చు. ఇక్కడే చేసుకోవచ్చు సార్. ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీ సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలు అన్నిటికీ ఎంఈ పోస్ట్ ఉంది సార్. మన దగ్గర అయితే ఆ పోస్ట్ లేదు. కార్పొరేషన్కి ఎన్ని ఓటర్లకి మనం కార్పొరేషన్ చేయగలుగుతాం సార్? అది అంటే ఇన్కమ్ బట్టి ఉంటుంది సార్. ఎంత ఇన్కమ్ ఇచ్చేయగలుగుతాం సార్? అది ఒకసారి చూసి కనుక్కొని నాకు చెప్పండి. అలాగే సార్. ఫామ్ చేయాలి విషయాలు సార్. ఎక్కడెక్కడ పార్క్స్ ఉన్నాయో అదంతా అసోసియేషన్ ఫామ్ చేయాలి. వాళ్ళ సర్వీసెస్ మనం తీసుకోవాలా. పార్క్స్ సరౌండింగ్ వాళ్ళంతా పిలిచాలా. అదే ట్రీ ప్లాంటేషన్ ఏమైంది? అయితే తమరు చెప్పినట్లు ఇప్పుడు మీరు 7 to 8 feet పైకి వెళ్ళిన తర్వాత ఇవి రావాలని చెప్పారు కదా సార్. అలాంటి ట్రీస్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా లేవు అని చెప్పి చెప్తున్నారు సార్. ఏవి దాని పేరేమి? సైంటిఫిక్ నేమ్స్ అయితే ఉన్నాయి సార్. మామూలుగా వాళ్ళ దగ్గర ఉన్నది అయితే ఓన్లీ ఇవే ఉన్నాయి సార్. టేక్ మొక్కలు ఉన్నాయి సార్. పోయి డెవలప్ అవుతారు. అది కూడా 5-6 feet పోతుంది పైకి. ఇంకా అవి ఇవ్వమంటే ఇస్తామని చెప్పి చెప్తున్నారు సార్. ఏంటంటే ఒక 2 feet అలా ఉంది సార్. చిన్న మొక్కలే ఉన్నాయి సార్ అక్కడ. పెద్దవి లేవు సార్. సరే, దానిపైన మీరు రేపు మార్నింగ్ మనం మాట్లాడతాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ వీకెండ్కి మనం ప్లాంటేషన్ పెడుతున్నాం. ఏ గోడల్లో ఉన్నాయి? ఆఫీస్లో ఉన్నాయా? చూస్తామా ఇప్పుడు? ఇస్తా ఉన్నారు వాళ్ళు షూస్ అంతా? కోట చేపించిన కూడా ఇచ్చినాం సార్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా చేపించినా ఉన్నాయి సార్. సోప్స్ వాళ్ళు పని చేసిన తర్వాత హ్యాండ్ వాష్ సోప్స్ ఉంటాయి. బ్యాలెన్స్ ఏం లేదు సార్. ఇప్పుడు 6 నెలలకి ఇచ్చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇచ్చేస్తాం సార్. బట్ ఎక్కడ ఎవరు యూనిఫామ్లో ఉండరు, షూస్తో ఉండరు. వాళ్ళు అది చెమటలు పడుతుంది వేసుకో, మాకు నచ్చేదని కాదు అని వాళ్ళు వేసుకోవడం లేదు సార్. ఆ కాలంలో దిగినప్పుడు మాత్రం వేసుకుంటారు. అది కూడా బలింతకి వేసుకుంటే మాకు నిలబడలేము అది అంటారు సార్. కొంతమంది పట్టదు అంటారు. ఖచ్చితంగా వేసుకోమని చెప్తున్నాం సార్. వేసుకోవాలి. చాలా దాదాపు ఇప్పుడు ఉన్న మనుషులకి మన మున్సిపల్లో ఉన్న స్టాఫ్కి షుగర్ అనేది వాళ్ళకు సహజంగా ఉంటుంది. సో షుగర్ ఉండి ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళకు ఆరోగ్యం బాగా దెబ్బతింది. కంపల్సరీ వాళ్ళు వేసుకోవాలి. రేపటి నుంచి ఈ కాలువలు దిగే వాళ్ళు ఖచ్చితంగా షూతోనే ఉండాలి. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని ఎవరైనా అధికారులు అక్రమాలకు తోడ్పడుతున్నట్లు తెలిస్తే సస్పెండ్ చేయిస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. మొదటగా వైసీపీకి చెందిన ఎంపీపీ రెడ్డమ్మ దంపతులు ఎమ్మెల్యేకి పూలమాల వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుప్రసాద్, తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. పలు పంచాయతీల్లో తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, ఇంటి పట్టాలు వంటి అనేక అంశాలపై ఎమ్మెల్యే సమీక్ష చేశారు. అక్రమాలు, అవినీతి, భూ కబ్జాలు వంటి వాటిని ప్రోత్సహించే సమస్య లేదని స్పష్టం చేశారు. అన్ని పక్కల ఎస్ఐ గారికి ఇచ్చేయండి. ట్రాన్స్పోర్టేషన్ రెమెడీ అనుకుంటే ఎట్లా? మీరు మీకు ఇంత చెప్తా ఉంటాను నేను కూడా. మీరు ఆల్టర్నేట్ సోర్సెస్ సార్ మేము ఆర్డర్ ఉంటుంది 6 నెలలు నీళ్ళు వచ్చి 8 రోజులు కనపడతాం. ఇంతవరకు కనపడలేదు. పర్చేస్ ఫోన్ చేసినా కానీ ఇర్రెగ్యులర్ సమాధానం చెప్తాను. ఫోన్ కట్ చేస్తాం నువ్వు. మేము వాటర్ ప్రాబ్లం ఉంటుందంటే 5 నెలల నుంచి ఒక్కరోజు ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇప్పుడు పంచాయతీకి కావాల్సిన అవసరాలు పూర్తి స్థాయిగా తీర్చిదిద్దే బాధ్యత మీది. అర్థమైందా?
రెండో మాట లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్కడ ఏ అవసరం ఉన్నా ఫుల్ఫిల్ చేసే బాధ్యత లేదు. మీరు దానికి వెంటనే ప్రిపేర్ ఉంటేనే మీరు ఆ విధంగా కన్ఫర్మ్ వేరే రెండు ఏం చెప్తే నేను వినే పరిస్థితులు లేదు. వాటర్ సప్లై ఫుల్ఫిల్ చేయాలా, నీళ్ళు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే. ఏమా మదనపల్లి మండలం వాటర్ ప్లస్ మీరేనమ్మా? ఏమా ఎప్పుడైనా విజిట్ చేశారా ఈ కాలనీ మీరు? మనకి అంతా వర్షాలు లేకపోవడం వల్ల డ్రై అయింది సార్. యాక్చువల్గా సోర్స్ రీసెంట్గా రీఛార్జ్ అయింది సార్. 2 times మనం మోటార్ కాలిపోయింటే చేయించాం సార్. అది చాలా బాధగా ఉంది సార్. మోటార్ రీప్లేస్ చేయాలి సార్. మోటార్ కాకపోతే మోటార్ ఈ రోజే కొని రేపు చల్లాలి. ఈ రోజే రక్షించి వేరే ఇంకా వేరే ఏం సోర్సెస్ ఉన్నాయి? కాలనీ 3 కూడా హెల్తీగా ఉన్నాయా? ఎంత ఇళ్ళు ఉంది? ప్రతి ఒక్క దాంట్లో మనం పైన ఉండేవన్నీ డైవర్ట్ చేసుకుంటూ ఉన్నాం సార్. వీళ్ళకి దాంట్లో కూడా మనం అడ్జస్ట్ చేస్తే వెళ్తాయి సార్. వీళ్ళు డౌన్లో ఉంది సార్ కాలనీ మొత్తము. వీళ్ళకి సపరేట్గా ఒక సోర్స్ ఉంది సార్ ఆల్రెడీ. వాళ్ళకి వాటర్ అన్నింటిలో అడ్జస్ట్ చేసుకోవడానికి లైన్మెన్స్ అడ్జస్ట్ చేస్తున్నారు సార్. దాంట్లో ఆపరేషన్ ప్రాబ్లం కూడా ఉంది సార్. మెయిన్ వీళ్ళకి ఆ లైన్మెన్ కూడా ఆపరేషన్ ప్రాపర్గా చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్. మన ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం. పంచాయత్ సెక్రటరీతో మీ కోఆర్డినేషన్ ఉందా లేదా? మన 4 నెలలు ఎందుకు అయితే నీళ్ళు ఇచ్చింది? 4 months నుంచి చేస్తే 4 months నుంచి అయితే సోలారా? సోలార్ అయితే సోలార్ తీసుకెళ్ళి పర్మనెంట్ సోర్స్ ఉండాలి. సోలార్గా మీరు ప్లాన్ చేయండి. ఏమన్నా మండల్ ఫ్రెండ్స్ డెవలప్ చేయండి. చూడండి మాట అకామిడేట్ చేయండి. వస్తారు పంచాయత్ సెక్రటరీ అమ్మ సెక్రటరీ గారు రిపేర్ విష్ణువర్ధన్ వాటర్ ప్లస్ సిఈ గారు వస్తారు. సాయంత్రం వస్తారు. రేపు కొత్త మోటార్ అక్కడ ఎరెక్ట్ చేస్తారు. రేపటి నుంచి సోర్స్ డెవలప్ చేస్తారు. మళ్ళీ ఏమైనా సమస్య వస్తే మీకు ఇంత దూరం వచ్చే అవసరం లేదు. ఇష్టమైన నాకు మీరు ఫోన్ చేయండి, నేనే సహకరిస్తాను. ఓకే. ఇప్పుడు ఈ రోజు మాకు గురించి తెల్లారి వస్తానని చెప్తుంది. అది 2 ఒకటే కదా. రేపు నేను రాను. ముందు మీరు పోయి చూడండి. రేపు సాయంత్రం కానీ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ పెడతానే మరుసటి రోజు వస్తాం. అప్పటికే అక్కడ మోటార్ కనెక్ట్ చేసిండాలా, సోర్సెస్ అంతా కనెక్ట్ చేయాలా. ఒక 2 ప్రపోజల్ చేయాలని పెట్టండి అమ్మా. ఇవే 2 ప్రపోజల్ తయారు చేయండి. 2 ప్రపోజల్ చేయాలని ప్లాన్ చేయండి. 4 ఎంత ఉంది, నీడ్ ఎంత ఉంది చూడండి. ఇదంతా మీరు వెంటనే ప్రిపేర్ కావాలి. ఈ సర్వీస్ అండి పబ్లిక్కి మనం ఎంత సాయం చేస్తామో అంత మొత్తం స్లమ్ ఏరియా అది. వాళ్ళకి రోడ్లు లేవు, లేవు. వాళ్ళ ఇళ్లలో నుంచి వచ్చే నీళ్లు వాళ్ళ ఇంటి ముందరే వదులుకుంటున్నారు. ఆ రోజు నేను ఇచ్చిన నీళ్లు, నేను ఇచ్చిన కరెంటు, నేను ఇదంతే. ఈ 10 సంవత్సరాలు ఎవరు వాళ్ళకి ఇప్పుడు మాట్లాడినాను. మీ విషయాన్ని పరిష్కారంలో పెట్టడానికి 2 రోజులు చూస్తాము. తల్లి గురువారం నేను వస్తాను. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ పెట్టాలి. గురువారం మార్నింగ్ కానీ సాయంత్రం సరేనమ్మా. ఆయమ్మ నంబర్ నాకు ఒక ఆమె కంప్లైంట్ చేసింది. ఆయమ్మ నంబర్ కరెక్ట్ చేయండి. సెకండ్ పసిన్గుంట ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఎనీ మూమెంట్ మనం పార్టీ విజిట్ చేస్తామని చెప్పి
మీరు వాటర్ ట్యాంక్ అని చెప్తే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వాటర్ ఇస్తారంటే నేను మీకు వినడానికి సిద్ధం లేదు. మీరు పర్మనెంట్ సోర్స్ ఇవ్వాలా, దానికి మీరు మెంటలీ ప్రిపేర్ ఉండాలా. మీ ఆర్డర్ సిఐ గారితో కోఆర్డినేట్ చేసుకొని తక్షణం శాంక్షన్ తెప్పించి ఇమీడియట్గా బోర్డు రిలీజ్ చేయాలా, మోటార్ ఎరెక్ట్ చేసి నీళ్ళు ఇవ్వాలి. అంత తప్ప వాటర్ ట్యాంక్ ఇస్తాము సాయంత్రం పోతా ఉంది రోడ్లు వచ్చి ఆడవాళ్ళు అదే ఆడవాళ్ళు అది ఇట్స్ నాట్ ఏ రెమెడీ. పర్మనెంట్ సోర్స్ ఇవ్వాలి. మీరు మళ్ళీ ఏం చెప్తే నెక్స్ట్ నేను విన్నాం 1 వీక్లో మేము బోర్డు రిలీజ్ చేసి స్ట్రీమ్లైన్ చేయాలి. మీకు అవసరమైతే జియాలజిస్ట్ మన జిల్లా జియాలజిస్ట్ ఉన్నారు వాటర్ సప్లైకి, అందులో కోఆర్డినేషన్ తీసుకోండి నేను చెప్తాను. జస్ట్ ఇమీడియట్ స్టీమ్ ఇచ్చి చాలా సీరియస్గా ఉండాలి. మీ పేరు చూడండి శ్రీకాంత్, నేను నెక్స్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు ఇంకా వేరే మోటార్ కొత్త మోటార్ కాలు మీద పాత మోటార్ ఏమైంది? ఏం చెప్తాం మోటార్ ఎంత మోటార్ ఆడుంటుంది 20 ఏళ్ళు మోటార్ ఉంటుంది. ఎలా అంటే పంచాయత్ సెక్రటరీకి 20 ఏళ్ళు మోటార్ కలిగితే రైతులు రాజు లేకపోతారు. ఎప్పుడో రాజు బయట తీసే మోటార్లు మీరు మీ ఎంపీడీఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎంపీడీఓ గారు ఆ టెక్నికల్ మనిషిని పిలిచి చెక్ చేసి దానికి రిమైండింగ్ చేసి రెడీగా మన దగ్గర సబ్స్టిట్యూట్గా మినిమం 3 నుంచి 4 మోటార్లు ఉండాలి. మండలం ఆఫీస్ ఆ టైంలో మీ పరిధిలో ఉండాలి. చూసుకోండి అమ్మా. చీకటికి సంబంధించిన విఆర్ఓ కూడా ఉన్నారా? అది గోలవారి ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది, దాన్ని మనం పర్మనెంట్గా లైన్ షిఫ్ట్ చేసాము. సో ఇప్పుడు పార్లపల్లికి శాసనాల గడ్డకి రెండింటికి కూడా 2 టైమ్స్ వాటర్ ఏ విధంగా డైరెక్ట్ మనకి డైరెక్ట్ పంపింగ్ పైప్ లైన్ ఉంది, శాసనగడ్డ కూడా ఉంది, కోలాలపల్లి కూడా ఉంది. చేంజ్ చేస్తాం. అవును. వాళ్ళ లైటింగ్ పరిస్థితి ఏముంది సార్? లైటింగ్ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు సార్. శానిటేషన్ పరిస్థితి ఏముంది? అన్ని చోట్ల చేస్తాం. బాగుంది. మరి పంచాయతీకి ఎన్ని రోజులు ఒకసారి విజిట్ చేస్తున్నారు? సరే, ప్రతిరోజు ఆ పంచాయతీలోనే ఉంటుంది. అన్నీ మీ దుర్గాంతల్లి దీంట్లో ఒకటి సింగిల్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది, లైటింగ్ రావడం లేదు. ఏ పల్లి ఇది? దుర్గాపల్లి కుడిపక్క వెళ్తే లోపల ఏమంటారు? ఏ పల్లి అది? వడ్డీపల్లి. కరెక్ట్. ఇప్పుడు కదా అక్కడ లైటింగ్ లేదు. ఏం ఎలక్ట్రిసిటీ కరెక్షన్ చేసినారా? అది చూడకపోతే ఎట్లా? మీకే మీ పంచాయతీ గురించి తెలియకపోతే ఇంకా నేను చెప్పాలా? మీరు పంచాయతీ విజిట్ చేస్తున్నారా? ఎప్పుడు వెళ్ళారు? ఎన్ని రోజుల ముందు వెళ్ళారు పంచాయతీ హెడ్ క్వార్టర్? 3-4 డేస్ ముందు. అడ్మినిస్ట్రేషన్ వ్యూలో నేను పంచాయతీ ఇవాళ ఫాదర్ ఆఫ్ ద పంచాయతీ. రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ పరిధికి పనిచేస్తారు. మీరు లైటింగ్ చూస్తారు, శానిటేషన్ చూస్తారు, వాటర్ సప్లై చూస్తారు. అక్కడ ఏ ఇష్యూ చిన్న ఇష్యూ ఉన్నా సెక్రటరీ ఇస్ ద అబ్సల్యూట్ ఆఫీసర్. అక్కడ మీరు 4 రోజుల ముందు పంచాయతీకి వెళ్ళారంటే ఇక్కడ ఏమన్నా ఇది కూడా ఇక్కడ మీరు మండల ఆఫీస్ ఎంపీ గారి సెక్రటరీ పనిచేస్తున్నారా? ఎన్ని విలేజెస్? 11 విలేజెస్. ఎన్ని రోజులు పోతాం? ఒక రోజుకి మినిమం 3 విలేజెస్ కవర్ చేయాలి. హెడ్ క్వార్టర్స్లో ఎట్లా హాఫ్ డే ఉంటారు. హాఫ్ డే పోయి జస్ట్ అట్లా కొనుక్కొని అర్లీ మార్నింగ్ మీరు 9కి వెళ్ళి 10 లోపల 2 విలేజెస్ తిరుగుకొని మన హెడ్ క్వార్టర్స్లో కూర్చుంటే మీకు అడ్మినిస్ట్రేషన్కి కంట్రోల్ వస్తుంది. ఈరోజు 2 విలేజెస్ పోతే రేపు 2 విలేజెస్, రేపు 3వ రోజుకి 2 విలేజెస్ అంటే మీరు పంచాయతీ కవర్ చేసేసారు. దయచేసి కొంచెం విజిట్ చేయండి. మనం ఎన్ని రోజులు పండుకున్నట్టు ఇది పండుగదని లేదు. మీరు రామంటే నేను తోడు మీకు కూడా వస్తాను. మాటికి నేను రావడానికి ఫ్రీ ఉంటే ప్లీజ్ చూడండి. ఎక్కడ లేదా? ఇంకా మళ్ళీ 2 మీరు చిలుకలపల్లి ఏదంతా ఉందా? చిలుకలపల్లి తిరిగి వస్తుందా? సమస్య ఏం లేదా? ఎక్కడ సమస్య ఉంది? ఎక్కడ చెప్పున్నా?
నీళ్ళు ప్రాబ్లం ఫుల్లా ఏం సార్ మాలేపాడు విషయం అడుగుతున్నానా నేను సిడిఎంకు అడుగుతున్నాను చెప్పు సిటీ ప్రాంతంలో స్టార్టర్ రిజర్వేషన్ చేసినాం సార్ కేసింగ్ వెళ్ళిన అడుగు పైకి డ్రైనేజ్ ఎన్ని రోజులు చేసిన సమస్య ఉంటుంది సార్ నాకు 1 వీక్ బ్యాక్ మీరు అక్కడ పోస్టింగ్ ఎన్ని రోజులు సార్ ఇన్ఛార్జ్ సార్ అదే ఇన్ఛార్జ్ ఎన్ని రోజులు అదే పోస్టింగ్ అంటే ఇన్ఛార్జ్ పోస్టింగ్ 8 నెలలు నుంచి కేసులు పంపిస్తాడా 8 నెలల నుంచి కేసులు పంపిస్తాడా లేదు సార్ నిన్న మొన్న చెప్పినారు స్టార్టర్ రిపేర్ చేయించాను సార్ దాని కేసింగ్ మార్చేస్తాను ఉన్నారా మా లైన్లో హలో అక్క నమస్తే అక్క నేను షాజాన్ కా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. అప్పుడు ఒకసారి మీరు అవును సురభి కాల్ నుంచి నాకు కాల్ చేసింటారు కదా, సమస్య తీరిందా మీది? ఓకే, థ్యాంక్ యూ సెక్రటరీ గారు, వెరీ గుడ్. ఇలాగా పనిచేసి ఇష్యూస్కి సార్ట్ అవుట్ చేస్తుంది మీరే ఏసీ మేపించాలా, అది ఏదైనా స్టార్ట్ కాల్ మీద స్టార్ట్ కనెక్షన్ చేయాలా, అప్పుడప్పుడు మాట్లాడాలి. మొత్తం అంతా డ్రైనేజ్ అంతా దాంట్లోకి డ్రైనేజ్ నీళ్ళు కనీసం అంటే 4 సార్ కింద ట్యాంక్ ఉందా సార్, భూమిలో ట్యాంక్ ఉందా సార్ ఇది కేసింగ్ ఓవర్ ట్యాంక్ లేదు, పైన ట్యాంక్ ఉంది సార్. ఈ వాటర్ నీళ్ళంతా మందు కొడతాం సార్. ఈ డ్రైనేజ్ ఏమైతుందంటే వర్షం పడిందంటే మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతాం. ఏమైతుంది సార్ వాళ్ళ సమస్య చెప్తాను. ఒక 3 వరుసలు ఇటుకు ఉంది కదా, హైట్ చేయండి. ఫోన్ చేస్తాను వెళ్ళినాను సార్, కేసింగ్ అది ఉందండి సార్. ఇప్పుడు వాళ్ళు చెప్తారు చిలుకోలపల్లి ఇష్యూ, చిలుకోలపల్లికి ట్యాంక్ కింద గ్రౌండ్ ట్యాంక్ ఉంది కదా, లేదు సార్ కేసింగ్ లో దూరి వెళ్తాంది అని చెప్తున్నాను. కేసింగ్ పైన లేపించేస్తాను సార్. కేసింగ్ సార్ ఉన్నాయి సార్, నా దగ్గర ఉన్నాయి ఏమైనా కరెక్షన్ చేస్తారు. నాలుగు గడవలు చేసేది మోటార్ అయిపోతుంది, పైన తీసాడు, కొత్త మోటార్ తీసాడు. ఈ బోర్ ఉంది, అర్జెన్సీ 3 దినాలు, దీనికి 3 దినాలు అయినా మోటార్ కలిపిందో స్టార్ కలిపిందో కంప్లీట్ అయిపోయింది. అది 8 రోజులు అయింది. ఈ రోజు ఇప్పుడు నీళ్ళు తెల్లవారి 7 గంటలకు పంచాయతీ జరిగి ఏ పంచాయతీలో నీటి సమస్య ఏమేమి రాసుకొని మీరు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకొని రేపు సాయంత్రం నాకు కలవండి. ఓకే, ఏముంది పంచాయతీ స్టేటస్, మళ్ళీ వాడు ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంది? 7,000 మండల్ గ్రాండ్ చూడండి మాట ఏ ఎవరున్నారన్నమాట ఏపీఎస్పీసీ ఏం రాస్తాడు వాళ్ళు చెప్పా మీరు రేపు కనెక్ట్ చేసేసేది ఎస్టిమేషన్ మీరు తయారు చేసి ట్రాన్స్ఫర్ అవుతుంది మన డిపార్ట్మెంట్ రేపు మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ చేసేది. ఓకే, సంబంధిత రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీ అధికారులు అధికారం ఉంది. పాత పట్టాలకి మళ్ళీ కొత్త పట్టాలు మీరు ఎవరైనా ఇష్యూ చేసి వాళ్ళ మీద కట్టించింటే ఖచ్చితంగా సస్పెషన్ తప్ప వేరే మార్గం లేదు. పాత పట్టాలు ఉన్న పట్టాలు వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా క్యాన్సిల్ చేసి కొత్త పట్టాలు ఇష్యూ చేసింటే అది ఎవరన్నా పాత బెనిఫిషరీకి ఆయనకి లాస్ చేసింటే ఖచ్చితంగా దానిపైన యాక్షన్ ఉంటుంది. దానికి నేను ఎక్కడ కూడా స్పేర్ చేయను. లబ్ధిదారులకు ఒకసారి పట్టా శాంక్షన్ చేసిన తర్వాత ఆయనకు పిలవాలా, ఆయన దగ్గర ఒక రైటింగ్లో తీసుకోవాలి. నేను ఇల్లు కట్టలేను, నాకు అవసరం లేదు, నాకు ఇల్లు ఇది, ఇప్పుడు నేను టెంపరీ నా దగ్గర ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేదు, నేను విడ్రా అవుతున్నాను తీసుకొని అప్పుడు ఆ పట్టా క్యాన్సిల్ చేసుకొని వేరే మనిషికి ఇవ్వాలి. యాజ్ ఇట్ ఈస్గా మనం కొత్త మనిషికి ఆ మనిషికి నోటీస్ ఇవ్వకుండా ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా
మనం కొత్త పట్టాలు ఎవరో అట్లా రాజకీయ నాయకులు చెప్పేసిన నుంచి లబ్ధిదారులను మోసం చేస్తే నేను విన్నాను. చాలా సీరియస్గా చూస్తాను నేను. CDM 2లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, విపరీతమైన కంప్లైంట్స్ ఉన్నాయి. మన VRO ఎవరు అక్కడ కొంచెం చెప్పండి అది స్ట్రీమ్లైన్ చేయాలా. పట్టా కాపీ తీసుకొచ్చి నాకు వాళ్ళ అనుభవంలో ఉండాలి, లేదంటే వాళ్ళు శిస్తు కట్టింటారు. అది ఏముంది వాళ్ళ పత్రాలు తీసుకొని వాళ్ళకి ఒక అర్జీ రాసుకొని రామను ఇమ్మీడియట్గా నేను పోలీస్కి, రెవెన్యూకి అందరికీ తోడు పెట్టి పంచనామా చేపిస్తాము. మళ్ళీ దాని ప్రకారం ఎట్లా రికార్డ్ బిల్డ్ చేయాలో నేను బిల్డ్ చేస్తాను. ఓకే, అట్లా ఏం జరగదు. ఎవరు భూమి ఉంటే వాళ్ళకి అట్లా ఉండే ఇప్పుడు వచ్చి జేసీబీ పెట్టి దాంట్లో ఏమేమి దానికి అమ్మా ఇప్పుడు మా సార్ మేము బెదిరిస్తాం. అంతా ఏమి కుదరదు. మీరు పాత వీరి తాతకాలం నుంచి మీరు శిస్తు కట్టింటారు, అనాలు కట్టింటారు, నాణ్యాలు కట్టింటారు, ఇది కట్టింటారు. టీకేటీకే నేను చెప్పేది దీంట్లో ఉన్నప్పుడు మీరు దానికి సేద్యం చేసి పెట్టు. మీరు పౌడర్ కిందనో లేదంటే టీకేటీ పొజిషన్లోనో మీరు ఉన్నారు. దానికి ఏదో ఒక ట్యాక్స్ మీరు కలెక్ట్ చేస్తారు కదా. పట్టా లేకపోతే మీ దగ్గర శిస్తు కట్టించుకోలేదా? అది పాత భూములు అనుకునే ఉండేది మన అనుభవం. సరే దాన్ని అనుకొని టీకేటీ ఉంది. సరే దాన్ని ఏం చేయాలో నేను చెప్తాను. చెల్లాక అర్థం తీసుకోవాలి. అదనపల్లి మండలం పంచాయతీరాజ్ ఏఈ గారు చెప్పునా. ఇది కాలువ మొత్తం రోడే కాదు, కాలువ రోడే ఎక్కడ యా ఊరు ఎందుకు డ్రైనేజ్ చిలకలపల్లి డ్రైన్ రోడే కాదు మనం కట్టించిన మొన్న దూరికి పట్టేవాళ్ళు మనకి రోడే కాదు, మన అది ఎట్లా దూరికి ఎవరు పట్టించుకోవాలి. కూర్చోండి మా మనం దయచేసి వచ్చి పూర్తి వాచ్ పెట్టాల. చాలా మిస్యూజ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్, చాలా మిస్యూజ్ ఉంది. అంక్షేపల్లి సెక్రటరీ ఎవరు ఇక్కడ బాగా గుర్తు పెట్టినప్పుడు మన SS ట్యాంక్ ఉంది చిప్లీలో. VRO లేదు కదా, మన SS ట్యాంక్ ఉంది అక్కడ. ఒక్క ట్రాక్టర్ అక్కడ ఇసుక తీసేస్తే మనం దాన్ని పూడ్చుకోవాలంటే 3 ట్రాక్టర్స్ ఇసుక మనం తోలాలి. అది మన పబ్లిక్ అసెట్. పబ్లిక్ అసెట్లో ఎక్కడ కూడా ఒక ట్రాక్టర్ ఇసుక ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తే ఆ ట్రాక్టర్ ఇమీడియట్గా సీజ్ చేసి ఆ ట్రాక్టర్ తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసి డ్రైనేజ్ ఇన్స్పెక్టర్కి రాయాలా, మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్కి రాయాలా, రెవెన్యూ వాళ్ళకి. రెండోసారి దొరికితే PD యాక్ట్లో పెట్టాలి, పోలీస్ హ్యాండిల్ చేసి అంతే. అక్కడ మాత్రం ఈ రోజు నుంచి ఒక లోడ్ ఇసుకపోతే సంబంధిత అధికారులే బాధ్యత. రండి సర్పంచ్ గారు చేరువు. SS ట్యాంక్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బండ్లు ఏమి పోకూడదు. 4 కార్నర్లో JCBలు పెట్టి గాడి కొట్టేయండి. ఫ్రెంచ్ కొట్టేస్తే ఇమీడియట్గా మళ్ళీ ఏవి ఎక్కడికి పోలేదు. దానిపైన సీరియస్గా తీసుకోండి. కొంచెం కోఆర్డినేట్ చేయడమా. నీళ్ళు పడలేదు. మన కట్టిబారం నుంచి అక్కడ బోర్ ఉంటే అక్కడ వాటికి వచ్చాం. అక్కడ కట్టిపోవడం వల్ల వాటర్ కట్టు చేస్తుంది. తమ బోర్డు ముందు నేను చెప్పినా అక్కడ పోయి చూసుకోవచ్చు. మధ్య దగ్గర కూడా జాయిన్ చూసుకోండి. నీళ్ళు రావడం లేదంటే వస్తున్నాయి జాయిన్ కానీ ట్యాంక్ వచ్చి జీర్లకు ట్యాంక్ సార్. ఆ
ట్యాంక్ నుంచి ముందు ఎప్పుడు పైపు చేస్తారు పీవీసీ పైపు దెబ్బతింది దానివల్ల నీళ్ళు తక్కువగా వస్తున్నాయి సార్ కానీ జిఏ పైపు ఇచ్చేదాం ఐరన్ పైప్ హైట్ ఎందుకు సార్ కింద వాటర్ ఒక వీధి దగ్గర హైట్ అయిపోయింది సార్ పైప్ పెట్టడం ఈ పైప్ వచ్చి కింద స్ప్రైట్ ఒక వీధిలో పైప్ పైన జాయిన్ అయ్యారు పైప్ దానివల్ల నీళ్ళు ఏమంటే గేట్ వాళ్ళు హైట్ ఎక్కడం లేదా హైట్ ఎక్కడం లేదు సార్ వాళ్ళ దగ్గర దాన్ని చేయలేదు సార్ జిఏ పైపులో 4 పైప్స్ కావాలి సార్ 4 లెంతులు కావాలి సార్ అది చేస్తాం సార్ సర్ప్లస్ ఉన్నాయా మీ దగ్గర గోవర్ధన్ 2 బోర్లు ఉన్నాయి సార్ గోవర్ధన్ బోర్డు మధ్య 2 బోర్లు ఉన్నాయి సార్ సర్ప్లస్ వాటర్ సప్లైస్ కావాలి సార్ ఈ పైప్ లైన్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు ఫండ్స్ కూడా కదా అది గోవర్ధన్ నగర్ సార్ యాక్చువల్గా పాత పైప్ లైన్ టోటల్గా డ్యామేజ్ అయింది సార్ ఆ లైన్ కనుక్కోవడానికి చాలా కష్టంగా ఉంది సార్ అది ఆ బోర్ ఎంఐ ట్యాంక్ అది అవన్నీ ఫెయిల్ అయ్యాయి సార్ ఎంఐ ట్యాంక్ దగ్గర మనం వేసి అక్కడి నుంచి వీళ్ళు కనెక్షన్ ఇవ్వాలని చెప్పి పిఎన్ఆర్ కానీ అవన్నీ కనెక్షన్ ఇవ్వాలని చూస్తాం సార్ ఆ పైప్ లైన్ డ్యామేజ్ అవడం వల్ల ఆ పైకి ఎక్కించడానికి ప్రాబ్లం అయింది సార్ దానికి ఆ పైప్ లైన్ నాకు 1.5 కిలోమీటర్ పైన వస్తుంది సార్ పైకి అంతా ఎక్కించాలంటే 10 lakhsకి ఎస్టిమేట్స్ రెడీ చేసి ఎన్పీపీ గారికి ఇచ్చినాం సార్ ముందు పీవీస్ అంత ఫండ్ లేదు వాళ్ళ దగ్గర కావాలని చెప్పి ఆ లైన్ మొత్తం రీప్లేస్ చేయాలి సార్ టోటల్ ఊర్లో వేసింది ఫెయిల్ అయింది సార్ ఎంఐ ట్యాంక్ దగ్గర ఏం చేయాలంటే స్టేట్ ఏదైనా ప్రాజెక్ట్ కానీ సెంట్రల్ ప్రాజెక్ట్ కానీ యాడ్ చేయండి గోవర్ధన్ టాప్ ప్రయారిటీ ఇప్పుడు దానికి వేరే ఏం చేయలేదు 10 లక్షలు అవుతుందో 15 లక్షలు అవుతుందో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇవాళ 42 హౌసెస్ ఇక్కడ గోవర్ధన్ హైట్ లో ఉన్నాయి సార్ అది బిఎన్ఆర్ కాలేజ్ పైన ఉన్నాయి అది చాలా టాప్ సార్ పైన ఉన్నాయి అక్కడికి ఎక్కించాలన్నా వీళ్ళు బంద్ చేసి అక్కడికి ఎక్కించడానికి చూసాను సార్ దాని పైప్ లైన్ టోటల్గా ఆడ నుంచి వేసి వెళ్ళాలి సార్ మనం ఎంఐ ట్యాంక్ నుంచి కంప్లీట్గా అంటే ఇవన్నీ ఆపేసి పోయేస్తే కానీ అక్కడ బయట పోతాం అక్కడ సోర్సెస్ 3-4 డ్రిల్ చేశారు సార్ యాక్చువల్గా ఒక్కటి కూడా పడలేదు సార్ వాటర్ ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఎంఐ ట్యాంక్ దగ్గర వేశారు సార్ ఇప్పుడు నేనేమంటానంటే అక్కడ నుంచి కొంచెం దూరంలో 1 కిలోమీటర్ అన్సర్వ్డ్ ఏరియా ఉంటుంది ఆ అన్సర్వ్డ్ ఏరియాకి మీరు ప్లాన్ చేయాలి అది ఎంఐ ట్యాంక్ ఇప్పుడు ఆడ మీకు 1 లక్ష 1.5 లక్షలు పైప్ లైన్ ఖర్చు అవుతారు లేదా 2 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు మీరు ఆ 2 లక్షలు పర్మనెంట్ సోర్స్ ఉంటుంది ఇప్పుడు కొన్ని ఏరియాలో నేను 15 ఏళ్ళ ముందు బోర్ వేసాను ఇప్పుడు కూడా సర్చ్ చేస్తున్నాను ఎందుకు అది ఆ రోజు చూసినాం ఇక ఇక్కడ నీళ్లు పడవంటే 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయింది అక్కడ ఎక్కడన్నా చెరువు వంట అక్కడ చూసుకొని వేసాను ఆ విధంగా మీరు సోర్స్ డెవలప్ చేసుకోవాలి కానీ మీరు ఉన్న కాడికి బోర్ వేస్తే ఒక్కోసారి బోర్ ఫెయిల్ అయితే కేసింగ్ బోర్ 2.5 లక్షలు ఫెయిల్ అవుతుంది పబ్లిక్ మనీ సో మీరు పూర్తిగా మెంటలీ ప్రిపేర్ కావాలి ఎట్లా దాని 1-2 బోర్లు 2 బోర్లు ఫెయిల్ మళ్ళీ 3వ దాన్ని మనం ట్రై చేయాలి అందుకోసం గ్రౌండ్ వాటర్ వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎంపీడీఓ గారి ద్వారా ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది ఇలా గ్రౌండ్ వాటర్ ద్వారా వాళ్ళ దగ్గరనే పాయింట్ పెట్టించారు అది మీరు బాగా గుర్తుపెట్టారు అది ఎంత పైప్ లైన్ ఖర్చు అయింది ఏమైంది అదంతా క్రైటీరియా కాదు వాటర్ సప్లై ఇవ్వాలా స్ట్రీట్ లైటింగ్ ఇవ్వాలా శానిటేషన్ పర్ఫార్మెన్స్ ఉండాలా సకాలంలో మనము ప్రజలకు అందుబాటులో ఉండాలి వేరే ఏమి నో అదర్ కుదరదు శానిటేషన్ లైటింగ్ వాటర్ ఇస్తుంది 2 రోజులు జీపే ఎక్స్టెండ్ చేసి ఆ దీంట్లో పల్లీలో పోతాం కదా ఆ పల్లీలో చెట్లు ఇటు ఇంప కాపకు వచ్చేసినాం టర్నింగ్లో ముందర వచ్చే బండి కనపడడం లేదు ఆ జంగల్ క్లియరెన్స్ మీదే బాధ్యత కట్ట మీద టర్నింగ్లో కూడా ఉంది అక్కడ పైన ఇంకో పల్లి ఉంది కదా ముందు బెస్ట్ పల్లి చేసినారా వెరీ గుడ్ అది కూడా ఒకసారి చెక్ చేయండి రిసోర్సెస్ దాంట్లో వాటర్ వస్తాయి కాకపోతే ఇంకా ఎంఐ ట్యాంక్ దగ్గర చూద్దాం పాయింట్ చెప్పారు కొద్దిగా 10 రోజులు ఒకసారి బాగా చెప్పింది సార్ చెక్ చేసుకోవాలి ఇంకా సెక్రటరీస్ చాలా యాక్టివ్గా ఉన్నాయి ఎందుకంటే మీకు గ్రామాల్లో 10 గ్రామాలు ఉన్నాయంటే 10 ఊళ్ళకు 10 100 ఇళ్ళు 10 70 ఏళ్ళు అంటే 700 ఇళ్ళు ఉన్నాయి మీరు ఒక్కొక్క ఏరియాకే మీకు 1000 ఇళ్ళు ఉంటాయి మళ్ళా కాలేజీ మీకు లింకప్ ఉన్నాయి ఇవన్నీ మీరు చూసుకోవాలి బాగా సరే పొద్దున్న స్టేటస్ ఏంటి 13 బోర్లు ఒకటి మనము ఫారెస్ట్ ఏరియాలో పోలీస్ ఎట్లా పనిచేస్తాం
వస్తుంది ఫారెస్ట్ పైన డైరెక్ట్ పంపించడానికి 2 నుంచి వస్తా ఒకటిన్నర కొంచెం తగ్గింది ఈ మధ్య రీఛార్జ్ సరే ఓవర్ ట్యాంక్ కొంచెం వాడుతా ఉన్నారా ఎన్ని రోజులు ఒకసారి క్లీన్ చేస్తున్నారు క్లీనింగ్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నారా ట్యాంక్ ఎన్ని రోజులు ఒకసారి క్లీన్ చేస్తున్నారు ట్యాంక్ క్లీన్ చేస్తున్నారు అప్పుడు మీరు చేయలేదు చెప్తారు ఈ జవాబే చెప్పేస్తారు ఇంతవరకు సెక్రటరీ అయితే పర్మనెంట్ సెక్రటరీ అపాయింట్ ఇప్పుడు మొత్తం అంతా సర్పంచ్ రాగిలో అక్కడ ఏం ఫండ్స్ ఉన్నాయి ఏమేమి కూడా ఐడియా ఎవ్రీ 3 months వన్స్ క్లీన్ చేయాలి మన దగ్గర ఎక్కడెక్కడ ఓవర్ ట్యాంకులు ఉన్నాయో ప్రతి 3 నెలలకు ఒకసారి ట్యాంక్ క్లీన్ చేయాలి అట్లీస్ట్ 4 months కన్నా ఫైనల్ అంటే క్లీన్ చేయాలి దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో పురుగులు కానీ ఇవి కానీ ఏవి ఫామ్ కావు మనం ఉన్న కాడికి ఇచ్చిన వాటర్ మంచి వాటర్ ఇచ్చినట్టు అవుతుంది సరేనా కొద్దిళ్ళు చాలా సమస్యలు ఉంటాయి సెక్రటరీ గారు ఎంత దూరం వెళ్తారు కొద్దిళ్ళు ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళిపోవచ్చు అంటే పంచాయతీ సిబ్బంది కూడా 3 months అయింది శానిటైజ్ శానిటైజేషన్ వాళ్ళకి 3 months తక్షణం నేను టీవీ వాళ్ళు చెప్తాను నేను అది లేదు అది దీనికి సెక్రటరీ గారు మన ఎంపీఓ డిపిఓ కంట్రోల్ కానీ మండల కంట్రోల్లో కానీ నేను పనిచేద్దాం రేపు ఇమ్మీడియట్గా దాన్ని యూజ్ చేసుకోండి అట్లా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా వదిలేదానికి లేదు అర్థమైందా మళ్ళీ మీరే తగులుకుంటారు ఇప్పుడు ఓవరాల్గా ఎంబుక్ కానీ ఎస్టిమేషన్ కానీ మీరే తయారు చేస్తారు కదా సచివాలయం అంటేనా ఇన్ఛార్జ్ సెక్రటరీ ఉంటారు కదా మీరు ఆయన పని ఎంతసేపు నేను సచివాలయం సెక్రటరీతో మాట్లాడతాను నేను ఇక్కడ ఉండి జవాబు పంచాయత్ సెక్రటరీకి ఎవరు ఆ పత్రికలు ఉండే మంచిది పంచాయత్ సెక్రటరీ గారు ఎవరున్నారు సెక్రటరీ అక్కడ ఉన్న ఆ ఏరియా అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళు చూడండి మీ స్టాఫ్కి మీరు మీ పరిధిలో పెట్టి యూటిలైజ్ చేయండి మీరు వచ్చిందే ఇప్పుడు అక్కడ ఉండేవి చేసేదానికి ఇది పెట్టేది అర్థమైందా మీ స్టాఫ్కి వచ్చింటే మీకు వాళ్ళు అన్అప్డేటెడ్ పోస్ట్ ఎవరు ఉన్నారు ఇన్ఛార్జ్ ఇప్పుడు సపోజ్ ఈయనకు 3-4 వీళ్ళకి 3-4 పంచాయతీలు ఇన్ఛార్జ్ ఉన్నారు వీళ్ళకి వర్క్ ఎక్కువ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో వర్క్ తీసుకోండి ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ డ్యూటీస్ ఏమి దాని పర్ఫార్మెన్స్ ఏమి వాళ్ళకి ముందుకు దాన్ని అవగాహన కల్పించండి అప్పుడు వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు అది నువ్వు ఆ పోస్ట్లో పనిచేయాలనుకుంటే ఫస్ట్ ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకో ఏమన్నా సమస్య ఉంటే ఫోన్ చేస్తే సర్పంచ్కి శ్రీకాంత్ మాట్లాడుతున్నాను సరే ఇప్పుడు మీరు పబ్లిక్ యాక్టివ్ ఉండాలి మీరు శ్రీకాంత్కి మాట్లాడు వానికి మాట్లాడండి లేదు ఓకే అంత ముందు కూడా లేదు ఒకసారి కోఆర్డినేట్ చేసుకోండి వీళ్ళంతా అక్కడ ఉన్న నాయకులు మంచిగా ఏమైనా ఉంటే వాళ్ళని ఎట్లా రిక్వెస్ట్ చేసుకోవాలంటే
మీరు దాన్ని క్లోజ్ అన్ని మంచి వస్తున్నాయి. వాటర్ సిస్టమ్ విశ్రమ కాలనీగా పంచాయతీ అది కూడా 2.5 years నుంచి కొలాయి దానివల్ల యాక్చువల్లీ వాళ్ళు ఆ యాక్టివిటీస్ అన్ని వాళ్ళే చేసుకుంటారు. మా దగ్గర ఏమైనా ఛానల్ సిస్టమ్ మిగతా విషయంలో లేదు లేదు దానివల్ల రేపు డిఓ గారు ఎండిఓ గారు మాట్లాడతారు, జాయింట్ పరిధిలోకి తెస్తారు. ఎవరు కూడా విచ్చలవిడిగా ఇండివిజువల్గా పనిచేయడానికి ఏదైనా ఉంటే ఆఫీస్ మండల ఆఫీస్ పరిధిలోకి రావాలా, మండల ఆఫీస్ తీసుకోవచ్చు. ఈశ్వరమ్మ కాలనీ వాళ్ళు ఏదైనా ఏ ఈశ్వరమ్మ కాలనీ పరిస్థితి దాని లోపల రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే నేను వచ్చినాక అక్కడ సమస్యలు ఏమైనా పబ్లిక్లో వస్తే ఇప్పుడు ఇది మన ముందర ఒకసారి ఒక రెండు మనం వాస్తవాలు తెలుసుకొని దానిపైన ఎక్సైజ్ చేయడానికి ఒక మీటింగ్ వస్తే సమస్యలు అది రాకుండా చూసుకుంటాం. ఓకే మళ్ళీ నాకు ఒక సమస్య ఉన్నట్టు ఎవరన్నా అంటే రాత్రి పూట ఎవరన్నా అంటే పోలీసుకి చెప్పి అక్కడ వాచ్ పెట్టించారు. ఎవరైనా రాత్రి పూట పోయి అక్కడ పనికిరాని యాక్టివిటీస్ చేస్తూ ఉంటే దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఓకే రైట్. ఇష్యూస్ పైన ఇమీడియట్గా రియాక్ట్ కావాలా, దానిపైన మీరే చేయాలి. ఓకే సట్టువారిపల్లి కంట్రోల్లో ఉండాలి. ఈరోజు సాయంత్రంలో మీ కంట్రోల్లో ఉండాలి. వేరే ఇష్యూస్ ఏమన్నా అమ్మా ఆర్డర్ ప్లేస్ లీకేజ్ ఉంటే అది కూడా వర్కర్స్ పెట్టి చేయించాం సార్. వైట్ వాష్ కూడా చేయించాం. లోపల ట్యాంక్ క్లీన్ చేశారు కూడా బాలాజీ నగర్ వైట్ వాష్ కూడా చేయించమంటున్నాను సార్. లోపల క్లీన్ ఉంటుంది తొందరగా చేయలేదా సార్? సెటప్ కూడా చేస్తాను సార్. ఎన్ని రోజులు కావాలా సార్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది సార్. ఇమీడియట్గా చేయాలి. ఇమీడియట్గా చేసి పంపింగ్ చేయించాలి. రైట్. అది ఏజెన్సీ ఎవరు, ఏ డిపార్ట్మెంట్ టీఆర్ఏ గారు ఎవరు? మండలం మదనపల్లి మండలం టీఆర్ఏ గారు. స్టేజ్ ఆఫ్ వర్క్ ఏముందండి? 13 లక్షలు సార్ మోల్డింగ్ అయింది సార్. మోల్డింగ్ అయిపోయింది సార్. గంగన్న గారు స్లాబ్ అయిపోయింది. 13 లక్షలు స్లాబ్ అయింది. ఏరియా స్పాన్ ఎంత? స్పాన్ వచ్చేసి 6 meters సార్. 6 meters సైజ్ చెప్పండి. 6.5 to 6.5 సార్. ముందు ఓల్డ్ కన్స్ట్రక్షన్ సార్. 13 లక్షలు వచ్చే ఎన్ఆర్జీఎస్ లో మనకు 9 lakhs శాంక్షన్ వచ్చింది సార్ ఫస్ట్ అది. మళ్ళీ ఎంత ఖర్చు పెట్టారో నిలిపేసినారు సార్. అది 4 years నుంచి మనకు చేయలేదు సార్. అది ఆడ ఎస్సీ కాలనీ అది కాంట్రాక్టర్ పిలువల్ల 13 లక్షలు ఎక్కడ యూటిలైజ్ చేసినాడు, ఎంత డ్రా చేసినాడు, ఎంత యూటిలైజ్ అయింది, దానికి ఎస్టిమేట్ చేయాలా. ఏమైనా అబో మన కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కన్నా ఎక్కువ డ్రా చేసింటే కేసు ఫైల్ చేయండి. కేసు ఫైల్ చేయండి. పోలీస్ చెప్తాను ఏం తగ్గలేదు. పిల్లలు అంగన్వాడీ పిల్లల ఇష్యూస్లో మీరు ఫాస్ట్గా పనిచేయాలా. ఏదో డిపార్ట్మెంట్ ఉంది మీరు ఉన్నట్టు ఉండాలి అంతే. జరిగేది ఏం లేదు. పిల్లలు చిన్న పిల్లల జీవితాల విషయం మీకు ఇచ్చినప్పుడు దానికి కొంచెం పాజిటివ్గా కొంచెం మార్పుగా పనిచేయాలి. చూడండి పైన క్లారిటీ పెడుతున్నాము. ఏ రివ్యూస్లో ఏదైనా సీరియస్ ఉన్నామని చెప్పి తెలపడానికే రివ్యూ పెట్టాను. నెక్స్ట్ రివ్యూ నేను ఇక్కడ చేయను. మీ పంచాయతీలో వచ్చి తిరుగుతాను. ఆ పంచాయతీలోనే అక్కడ ఇష్యూస్ పైన అక్కడ రివ్యూ చేస్తాం. అక్కడ మీకు ఏమన్నా ఇప్పుడు మనం మాట్లాడిన తర్వాత కూడా అవి స్టీమ్ లైన్ కాకపోతే సమస్యలు చాలా ఉంటాయి. అంకిశెట్టిపల్లి, బసినకొండ, సిటిఎం క్రాస్ అంటే సిటిఎం 2
కోళ్ళబైలు, కొండమారుపల్లి, మళ్ళీ వచ్చింది కొత్తిండ్లు, అదేవిధంగా కురువంక, అదేవిధంగా వలసపల్లి మన స్కూల్ ఉంది, స్కూల్ ముందర ఒక కాలనీ ఉంది, అక్కడ కూడా ప్లాట్స్ మిస్యూజ్ అవుతున్నాయి. ఇవే కాకుండా వైఎస్ఆర్ కాలనీ, ఇదే కాకుండా బీకేపల్లి కాలనీ, చంద్ర కాలనీ, జామ్ తోట్లు, ఇవన్నీ మిస్యూజ్ అవుతాయి ప్లాట్లు. ఇవి మొన్న మీరు దీనికి ఒక టీం వేశారు బీకేపల్లి కాలనీకి. రిజల్ట్ ఏమి? ఎంతమందికి మీరు ఏమేమి చేశారు, ఎవరి మీద ఏం కేసు కట్టించారు? ఎన్ని ప్లాట్లు మిస్యూజ్ అయినాయి? అనాథరైజ్గా ఎవరెవరు కట్టారు? ఒక రోజంతా తిరుగుతాను నేను డీకేపల్లి. ప్రతి ప్లాట్కి దానికి సంబంధించిన పత్రాలు ఉండాలి. ఒక రోజంతా తిరుగుతాను. విఆర్ఓ, సర్వేయర్, మా హౌసింగ్, నలుగురు సెక్రటరీ, నలుగురు 2 టీంలు బీకేపల్లి, ఒక టీం వచ్చి కోలపల్లి చేస్తున్నారు సార్. 4 days చేశారు. బ్యాంక్ గ్రాబర్లు ఎవరు? మొన్న నేను అగ్రిమెంట్ కాపీ కూడా మీకు ఇచ్చినాను. ఎవరికి ఇచ్చారు? కంప్లైంట్ మరొకరు అన్నీ చేస్తున్నారు, టోటల్ చేస్తున్నారు. కమిషన్ మేడం ఇచ్చామా? మాట్లాడండి. ఇమీడియట్గా అవన్నీ మీరు ఎంక్వైరీ చేసి అబ్సల్యూట్ రిపోర్ట్ నాకు ఎల్లుండి మధ్యాహ్నం లోపల ఇవ్వాలి. 3 days. ఇప్పుడు నేను బుధవారం సాయంత్రానికి ఏంటి ఫ్రైడే ఆడేస్తుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా. నేను మీకు మాట్లాడి రివ్యూ చేసి వారం అయింది. ఏం నేను ఇంకా దాని గురించి మాట్లాడాలంటే చాలా ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నదంటే చాలా మాట్లాడాలి. ఊరికే డిపార్ట్మెంట్కి అది అవమానం అవుతుంది. నేను చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. చూడండి, 4 రోజులు చూసి చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏదో టీం వేశారు, అంతా చేశారు. ఈ 4 రోజుల్లో ఇసుక తీయలేదా? ఫోటోలు ఇవ్వమంటారా? ఎన్ని బండ్లు పట్టారు? అప్పటికేమి వాళ్ళ ప్రభావం మన పైన ఉండాలా, మన ప్రభావం వాళ్ళ పైన ఉండాలా? ఎవరి ప్రభావం ఎవరి పైన ఉంది? ఇప్పుడు జేసీబీలు వస్తున్నాయి, ట్రాక్టర్లు ఫిల్ అవుతున్నాయి, పోతున్నాయి. ఒక బండి కూడా పట్టలేదు. టీం ఏదో కొత్త టీం వేశారు. రిజల్ట్ ఎన్ని బండ్లు పట్టారు మీరు? ఈ వారం ఎన్ని బండ్లు పట్టారు? ఫోటోలు చూపించబడ్డారా? నిన్న బండి నిన్న తిరిగి లోడ్ చేసిన బండ్లు ఇస్తున్నా. తహసీల్దార్ గారు పంపించా, మీ ఆర్టీఓ గారికి ఇచ్చినా. చూడండి సార్, మీరేం చేస్తున్నారు? అది ఎవరిది? నాకు మీ జిల్లా కలెక్టర్ అందరి పేర్లు నెంబర్లు నా నోట్లో ఉంటాయి. నేను అట్లే ఎమ్మెల్యే కాలేను. చూడండి, ట్రాక్టర్ నడుస్తూ ఉండే హీరో ఫోటో కూడా ఉంది. చూడండి చూడండి చూడండి. ఇప్పుడు నిన్న మొన్న ఇది ముందు ఏమైంది? ఇవన్నీ ఎట్లా వచ్చాయి? నిన్ననే వచ్చినాయి బండి ఇది బయట. చెప్పండి సార్, ఏం జరుగుతుంది డిపార్ట్మెంట్లో? ఇవన్నీ చూసుకోండి బాగా, దయచేసి చాలా సీరియస్గా ఉండాలా. హెల్త్ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తూ ఉంది? నైట్ ఎవరు ఉంటున్నారా? ఆ పిహెచ్ సెంటర్లో యాంటీస్నిక్ పెట్టారా? 2 ఉన్నాయా? చిన్నగా ఎన్ని పెట్టారు? వెరీ గుడ్. అది చాలా అర్జెన్సీ ఉంటుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ ½ an hour. ఇక్కడ బాధ్యతగా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. కొన్ని 7 నుంచి ఉన్నాయి. అది ప్రోగ్రామ్ ఇది కాదు, శాంటిటీ కాదు. ప్రోగ్రామ్ శాంటిటీగా జరగాలంటే సెంటర్స్ మనకు ఉండాలి. గవర్నమెంట్ సెంటర్స్ ఉండాలా, గవర్నమెంట్ ల్యాండ్లో ఉండాలి. తప్పకుండా
మీరు ఒక లిస్ట్ అంతా మీరు అక్కడ సర్వేర్ గారికి తహసీల్దార్ గారి ద్వారా ఇవ్వండి. ఒక కాపీ ఇవ్వండి. ఇది నోటిఫికేషన్ కాలేదు కదా, అదే అంటే నోటిఫికేషన్ కలెక్టర్ గారి నుంచి రావాలి కదా. కానీ అమ్మా ఇప్పుడు నేను అడిగింది ఏమి, రెంటెడ్ సెక్టర్స్ ఏవే ఉన్నాయి ఇవేనా? అది సర్వేర్ గారికి ఇచ్చి ఇమీడియట్గా స్టిమ్యులేట్ చేయండి. రైట్. లీవ్లు ఇవ్వడం లేదు సార్ మాకు. ఈ సంవత్సరంలో ఒక్క లీవ్ పెట్టలేదు, లీవ్ కూడా ఇవ్వడం లేదు సార్ మాకు. ఆ విధంగా ఉంది మాకు పరిస్థితి. మళ్ళీ పిహెచ్ డ్యూటీ చేస్తున్నారు సార్. మధ్యాహ్నం అక్కడ స్టాఫ్ నర్స్ లేదనేసి 24 గంటలు పిహెచ్ సార్. అది ఒక స్టాఫ్ నర్స్ వచ్చి తిరుపతికి వెళ్ళిపోయింది మెడికల్ క్యాంప్కు. ఏఎన్ఎంస్ వేస్తున్నారు సార్. అది మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు చేయాలంట సార్. సీటెం సార్ మేము చేయాలంట. మేము ఇంట్లోకి వచ్చే వరకు 2 ఆటోలు ఒకవేళ లేట్ అవుతుంది. ఇంటికి వస్తే 9:30 అవుతుంది సార్. అంతా డ్యూటీ చేయాలంట సార్. మేము బయోమెట్రిక్ కూడా చాలా కష్టంగా ఉంది సార్. మీరు హెల్త్ పిహెచ్సి సెంటర్ ఆఫీసర్స్ మళ్ళా మన మెడికల్ కాలేజ్ టీమ్ కలిసి మాట్లాడారు. మెడికల్ కాలేజ్ టీమ్ అప్పుడు కొంచెం ఈజీ. ఓకే, మీరు ఒక డాక్టర్ వచ్చి ఇప్పుడే మాట్లాడారు నాకు. వాళ్ళకు నేను అక్కడ బాబు కాలనీలో ఒక కట్టి పెట్టినారు, ఒక పిహెచ్సి సెంటర్ బిల్డింగ్ కట్టి. అది మీకు ఇస్తామని చెప్పినాము. అది పోయినారు, వాళ్ళ పని అయిందా చెక్ చేసుకోండి. వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే నాకు మళ్ళీ మాట్లాడుతున్నాను. అంటే 2 పంచాయతీలు ఉన్నాయి సార్. వన్ బసనకొండ 1, బసనకొండ 2 అని ఉన్నాయి. ఒక డేటా ఇంటిని హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మీరు పెడితే సార్ డేటా వాళ్ళు చేస్తారు. ప్రజల దగ్గర పోయి మేము సేవ చేసేదానికి కూడా మాకు బాగుంటుంది సార్. అన్ని పంచాయతీలు ఎండి గారు కొంచెం ఒకసారి ఫాలోఅప్ చేసుకోండి. తహసీల్దార్ గారు కొంచెం విఆర్ఓస్ చెప్పండి. కొంచెం ఎక్కడ కూడా మిస్యూజ్ కావాలి. మెయిన్ హౌసింగ్ స్కీమ్లో చాలా పెద్ద మిస్యూజ్ ఉంది. దీనికి మనము పూర్తి స్థాయిగా రెక్టిఫై చేయాలి. సేమ్ టైంలో హౌసింగ్ స్కీమ్ ఎక్కడ ఉందో అక్కడ ఇప్పుడు మండలానికి సంబంధించిన సచివాలయాలు ఉన్నారు. సచివాలయాల అడ్మిన్ కార్డు నుంచి మొత్తం అక్కడ టెక్నికల్ స్టాఫ్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ తెలిసే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ మిస్యూజ్. వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. సస్పెన్షన్ 80% ఉంటుంది. మీరు ఎట్లా ఉన్న మనమేమి గవర్నమెంట్ కాన్సెప్ట్ వచ్చి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు ఇవ్వాలి, శానిటేషన్ వసతి కల్పించాలా, గ్రామాల్లో లైట్లు ఇవ్వాలా, అర్థమైందా, మంచి రోడ్లు ఇవ్వాలా. ఇది వచ్చి ప్రభుత్వ లక్ష్యం, ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వ ధ్యేయం. దానికి అనుగుణంగా పనిచేయాలి. కానీ ఎవరికో ఒకరు నా కోసమో నాకు కావాల్సిన సంబంధించిన ఇదంతా జరగదు. ఇది మొత్తం మన మండల్ ఉన్న ఎంటైర్ టీమ్ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అదే బాధ్యతలో ఉండాలి. మన కాన్సెప్ట్ ఏమి గుడ్ గవర్నెన్స్. మన కాన్సెప్ట్ ఏమి గుడ్ గవర్నెన్స్. హౌసింగ్ ఏ గారు కొంచెం ఒకసారి మీరు కూర్చోండి. మీరు ఒకసారి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడ మిస్యూజ్ అయినాయి, ఎక్కడ ల్యాండ్ గ్రాబ్ అయింది, దీనిపైన ఇప్పటికీ నేను 10 రోజుల నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడు అంటారు, రేపు అంటారు, వారం అయిందిగా లేదు. శుక్రవారానికి దీనికి పూర్తి స్థాయిగా ఒక రిపోర్ట్ ఉండాలి. మనం ఎక్కడ మిస్యూజ్ జరిగిందో దానికి ఇప్పుడు వదిలేస్తే రేపు ఉండే ప్లాట్ కూడా అమ్మేస్తాం. అందుకోసం శానిటోరియం ఏ పరిస్థితి, శాంతి ఎంత భూమి తీసుకున్నారు? 1273 డిస్ట్రిబ్యూట్ చేశాం సార్. ఇంకా అటు సైడ్ 873 వేశారు సార్. అది వంక ల్యాండ్ ట్యాంక్ ఉండదు అనేసి అది ఎవరికి ఇవ్వలేదు సార్. ఒక స్కెచ్ రెడీ చేసేసారు. అట్లా 1223 ఇచ్చేసారు సార్. వాళ్ళకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది సార్. అది రోడ్స్ వేసారు సార్, కరెంట్ కూడా వేశారు సార్. వాళ్ళ స్టాటస్ కూడా దానివల్ల రైట్లో సార్, రైట్లో మెయిన్ రోడ్ తిరుపతి రైట్ సార్. మనకి వేసిన లేఅవుట్ వచ్చి శాంటోరియం హాస్పిటల్ దాటుకుంటారు. రైట్లో మెయిన్ రోడ్ నుంచి ఒక 100 ఫీట్ రోడ్ కూడా వేసాం సార్. 60 ఫీట్ రోడ్. అది 1273లో ఇటు సైడ్ రోడ్డుకి ఇవ్వగల 3 వరకు పెండింగ్ ఉన్నాయి సార్. మిగతా అన్ని ఇష్యూ చేశారు. రిజిస్ట్రేషన్ కూడా మన ఎలక్షన్ ముందు చేశారు సార్. హౌసింగ్లో శాంక్షన్ కావడానికి వాళ్ళ కన్సెంట్ తీసుకోలేదండి. అథారిటీ, లోకల్ అథారిటీ ఎంఆర్ఓ మేడం అథారిటీ ఫస్ట్ ఉండైనా డైరెక్ట్ వితరణ చేస్తున్నారు సార్. 100 acres. సెకండ్ వచ్చిన 60 ఎకరాలు పోయినాడు సార్. దానికి మాత్రం స్టేటస్ ఉంది సార్. ఈ 100 acres సబ్ డివిజన్ చేసి ముందు ఎంఆర్ఓ మేడం, ఛాన్సలర్ మేడం, కలెక్టర్ గారు అంతా సబ్ డివిజన్ కూడా అయిపోయింది సార్. దాంట్లో మనం 40 ఎకరాలు ఇచ్చాము సార్. ఇంకా మిగతా రిమైనింగ్ అట్లే ఉంది సార్.
ఒక ల్యాండ్ మనము అక్విజిషన్ పోవాలంటే అక్విజిషన్ దానికి పూర్తి ప్రొసీజర్ ఫాలో చేసినామా? చేసినారని నాకు తెలియదు సార్. ఎంఆర్ఓ గారు ముందే అదే కదా మనం తెలుసుకోవాల్సింది. అక్విజిషన్ ప్రొసీజర్ ఏముంది? ఒక డీకేడీ ల్యాండ్ తీసుకోవాలంటే కూడా మనము ఆయన నోటీస్ ఇవ్వాలా, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కాల్పాటు చేయాలా, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలా, మళ్ళీ ఫర్దర్ ఫైనల్ నోటీస్ ఇవ్వాలా. ఇవన్నీ ఫాలో చేసినామా? చూడండి, అదంతా ఊరికే మనం ఏం చేస్తే కదా ఫస్ట్ బీకేపల్లి, చంద్ర కాలనీ, మన జగన్ కాలనీ పైన భాగము, వైఎస్ఆర్ కాలనీ ఆ వెనక భాగము, కోల్డ్ స్టోరేజ్ పక్క భాగము, ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్లాట్ల పైన పూర్తి సర్వే చేయాలి. అరువులు ఉండే వాళ్ళకి అందరికీ అక్కడ మనం మ్యాక్సిమం ఇక్కడ టౌన్లో అకామిడేట్ చేస్తాం. ఇక్కడే మిగిలింది మళ్ళీ ఏమన్నా బయట చూస్తాం. ఇప్పుడు ఆడ లాభాలమ్మ గుడి దగ్గర వేసినారు, దాని పరిస్థితి సార్ 873 ప్లాట్స్ సార్. ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఎంత సార్? అది 60 ఎకరాలు. 60 ఎకరాలు. దాంట్లో మనము అందరికీ పట్టాలు ఇచ్చేసారు సార్. 450 మాత్రం కన్స్ట్రక్షన్ ముందు వచ్చారు సార్. వాళ్ళకి మాత్రం సైన్ చేశారు. ముందు పట్టాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్. చుట్టూ 1 ఫీట్ వదిలారు సార్. ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు కలిపి మొత్తం కట్టుకున్నారు సార్. 650 అడుగులు కట్టారు సార్. ఎన్ని గ్రౌండ్ అయినా స్టేజ్ ఆఫ్ ద వర్క్ ఎంత ఉన్నాయి సార్? 400 అయినాయి సార్. దాంట్లో మనకు 200 వరకు కంప్లీట్ అయినాయి సార్. మిగతా బిఎల్ ఆర్ఎల్ అట్లా ఉన్నాయి సార్. నెక్స్ట్ వీక్ విజిట్ చేస్తాం, చూస్తాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకోవాలా, పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవాలా. ఎక్కడ మిస్యూజ్ అంటానే తక్షణం యాక్షన్ ఉండాలి. అర్థమైందా? ఇది పూర్తి బాధ్యత ఇప్పుడు మీ చేతిలోనే ఉన్నది. ఇప్పుడు బీకేపల్లికి వచ్చి విఆర్ఓలో 2 నెలలకు 3 నెలలకు మారిపోయిన వల్ల ప్రాబ్లం ఉంది సార్. కన్వర్సేషన్ ఏమన్నా పెండింగ్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు దాన్ని డిస్పోజ్ చేయాలి. రైతులకు పట్టా పాస్బుక్ ఇమ్మీడియట్గా ఇచ్చేటట్టుగా చూడాలి. ఒకవేళ ఏదైనా డిస్ప్యూట్లో కూడా స్పెసిఫిక్ ఆర్డర్ ఉండాలి. స్పెసిఫిక్ ఆర్డర్ ఉండాలి. కోర్ట్ డైరెక్షన్ ఉండాలి. కోర్ట్ డైరెక్షన్ స్టేటస్ కోను నాట్ టు అలినేటో లేదా దాంట్లో ఫర్దర్ ఏమైనా ఆర్డర్స్ ఏమైనా హైకోర్టు కోర్టుని లోకల్ కోర్ట్ ఆర్డర్స్ ఉంటేనే ఓకే చేయాలి. లేదు దానికి ఎక్కడ జెన్యూనిటీ ఉంటుంది, లీగాలిటీ కరెక్ట్ ఉంటే అర్హులు ఉండే వాళ్ళకు వాళ్ళ పట్టా పాస్బుక్ వచ్చేట్టు చూడాలి. ఓకే, రైట్. కార్యక్రమానికి అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు సరైన రికార్డు తీసుకురావాలని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆర్డీఓ హరిప్రసాద్ అధ్యక్షతన పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. మదనపల్లె రెవెన్యూ డివిజన్కు సంబంధించి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఆర్డీఓ వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ అర్జీలను ఇచ్చే సమయంలో ఆధార్ కార్డు నెంబరు, ఫోన్ నెంబరు జత చేయాలని, సమస్యకు సంబంధించి సరైన రికార్డులను జత చేసి ఇవ్వాలని కోరారు. ఏం చెప్పకన్నా నేను చెప్పి మేమే క్రమంలో ఉంటామంటే అది అందరికీ పెట్టినా కూడా రాదు. ఉన్నారు సార్, భూమి ఉన్నది అందరినీ కాలువలో కూడా ఇది చాన్నాలు దిశాలు గిడ్డుంది, దిశాలు గిడ్డుంది, ముగ్గురాలు ఉన్నాయి. ఏమీ ఇప్పుడు ఈ భూమి ఇదని చెప్పి ఏమన్నా నీకు సరిగ్గా సపరేట్గా అర్థం పెట్టుకున్నావా? అబ్బులు ఏం లేదు సార్. దేంట్లో ఎవరంటే సబ్డే ఏం లేదు. ఏదైతే సమస్య చాలా ఇచ్చి ఇంతవరకు 3 జిల్లాలు 40 కోట్లు ఖాళీ అయినారు సార్. 40 కోట్లు ఇంకా బాధపడతాను. ఇది శ్రీకారం వేసుకున్నారో ఒకరు ఎప్పుడేమన్నా లెక్క తీసుకుంటాడు, భూమి బదులు లెక్క తీసుకుంటాడు. మీరు ఇంకా సరే మాట్లాడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి ఆదేశాలతో ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రీట్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్
PGSRS అనే కార్యక్రమం కింద ప్రతి సోమవారము ఈ గ్రీవెన్స్ డే జరపడం జరుగుతుంది. ఈ గ్రీవెన్స్ డేకి సంబంధించి మండల స్థాయిలో వాళ్ళు మండల స్థాయిలో ఎంపీడీఓ ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో జరుగుతుంది. అలాగే ఇక్కడ డివిజనల్ స్థాయిలో మరియు మున్సిపల్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ వారు అక్కడ నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ డివిజనల్ కేంద్రంలో డివిజనల్ అధికారులందరూ కూడా ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో మదనపల్లిలో వచ్చి ఇక్కడ ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుంది. ఎక్కువ ల్యాండ్ ఇష్యూసే మనకు ప్రధానంగా ఇక్కడ వస్తున్నాయి. సో ల్యాండ్ ఇష్యూస్ కూడా వాటికి సంబంధిత తహసీల్దార్లకు పంపించి, లేదంటే మేము మా స్థాయిలో ఉంటే మేము కూడా దాన్ని టేకప్ చేసి దానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. ప్రతి గ్రీవెన్సెస్కు కొన్ని వారంలో చేసేది ఉండవు, నెల ఉంటుంది, 2 నెలలు కూడా కావచ్చు కొన్ని దాంట్లో. ఇట్లాంటివి కూడా నిర్ణీత పరిమితి పెట్టుకొని ఏది కూడా కాల పరిమితి దాటకుండా, అంటే బియాండ్ దాటకుండా ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేమంతా ఉన్నాము. అలాగే అధికారులందరూ కూడా హాజరైనారు. జిల్లా కలెక్టర్ వారు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏది కూడా బియాండ్ లేకుండా, అంటే కాల పరిమితి మించకుండా ఈ పిటిషన్స్ అన్నీ కూడా పరిష్కారం చేయమని కోరినారు. ఆ రకంగానే మేము అన్నీ కూడా వాళ్ళతో అర్జీ స్వీకరించి వాళ్ళకు తగిన పరిష్కారం కోసము సంబంధిత అధికారులు పంపించడము, లేదా కొన్ని మా స్థాయిలో ఉంటే మేమే చేయడము చేస్తున్నాము. అలాగే ఇవన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం, వాళ్ళకి రసీదు కూడా ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చే అర్జీదారులు ఖచ్చితంగా వారి సమాచారంతో పాటు ఫోన్ నంబరు, ఆధార్ నంబరు కూడా మనకు ఆ 2 డీటెయిల్స్ ఇవ్వాలా. ఆధార్ నంబర్ ఉంటేనే మేము ఆన్లైన్లో దాన్ని ఎంటర్ చేయగలము. కాబట్టి అర్జీదారులు ఫోన్ నంబర్తో పాటు ఆధార్ నంబర్ కూడా తీసుకొని రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మదనపల్లె పట్టణంలోని బాపన కాలువ ప్రాంత ప్రజల ఫిర్యాదు మేరకు అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఈయన వెంట మున్సిపల్, ట్రాన్స్కో, ఇరిగేషన్ శాఖల అధికారులు ఉన్నారు. ఈ ప్రాంతంలోని వంకపై కల్వర్ట్ నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా నీటి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఫార్మేషన్ రోడ్ ఇవ్వండి. డి గారు ఇక్కడ రండి అమ్మా. ఇష్యూ మీదే కదండి, మీరు అనుంటే ఎట్లమ్మా? ఇది ఇమీడియట్గా ఒక ఫార్మేషన్ రోడ్ ఇవ్వండి. కొంచెం సైడ్లో రివిట్మెంట్ చేయండి. ఎందుకంటే ఇది వంక ఇది. బెంగళూరు 250 మంది ఏమి 5 డివిజన్లు చేయాలా, 250 మంది గ్యాంగ్ వర్క్ చేయాలి రేపటి నుంచి. ఏమ్మా రండి అమ్మా డి గారు, సాయంత్రం లోపల ఎరెక్ట్ కావాలి. ఇది కావాలి చూసండి, ఇమీడియట్గా బాలికలు తమ విద్యను పూర్తి చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే గృహం నందు కేంద్రం ప్రవేశపెట్టిన పూరి పడాయి దేశ్ కి బలాయి కార్యక్రమంలో భాగంగా పోర్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తన సంతకాన్ని చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ హరిప్రసాద్ ఈ కార్యక్రమంలో భాగస్వామిగా అవుతూ సంతకాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లలితమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. లలితమ్మ గారి ద్వారా ఒక చాలా పెద్ద మహోన్నతమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సబ్కి బలాయి భర్పూర్ పడాయి పేరుతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషదాయకం. ఎందుకంటే మనిషి కానీ ప్రతి ఒక్కరిలో విద్య అనేది కళ్ళు లాంటిది. ఒక
ఒక మనిషి దగ్గర ఏదైనా ఒక మంచి బుక్ ఇచ్చి లేదంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చి చదువుమంటే చదువు వచ్చినవాడు చదువుతారు, చదువు లేనివాడు పేజీలు తింటారు. సో ఆ విధంగా కళ్ళు ఉన్నవాడు ప్రపంచాన్ని చూడగలుగుతాడు, కళ్ళు లేనివాడు ఏమి చూడదు. ఆ భాగంగా తప్పకుండా మా ఫుడ్ సంస్థ లలితమ్మ గారు చేపట్టిన కార్యక్రమానికి మంచి కార్యక్రమం, స్ఫూర్తిదాయక కార్యక్రమం. నా పూర్తి సహకారం ఉంది. ప్రతి ఒక్కరు దీని తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలా, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నాడు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకాంక్షించారు. నేడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లిలోని గౌతమ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు జరిగిన 37వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిఈఓ పురుషోత్తం, పాఠశాల కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. I request all the teachers to please make the parent to sit down. No one should come here. Parents play seat, parent place. Saman venagara. Saman venagara. Keep silent, all of you. Nagaraj garu, Ram Chandra garu, Mohan Satya garu, భూమిగా కోరుకుంటున్నాను. అన్నిగా భావించడంలో చంద్ర భూమిగా మరొకసారి కోరుకుంటున్నాను. మదనపల్లికే ఇది పేదలకు సంబంధించిన స్కూల్. ఇది సకాలంలో మంచి విద్య కల్పించే స్కూల్. ఈరోజు ఇటువంటి స్కూల్ నిరుగుట్టవరపల్లి అప్పుడు ఇంకా డెవలపే కాలేదు. నిరుగుట్టవరపల్లి ఈ ముందర రోడ్లన్నీ లక్ష్మీనారాయణ వచ్చి నాకు తీసుకొని వచ్చి చెప్పి ఈ కాలువలు ఈ రోడ్లు అన్నీ నేను ఆలోచిస్తానంటే ఆ రోజు అన్న లక్ష్మీనారాయణ గారు వచ్చి అన్న ఇక్కడ కాలం కావాలా, ఇక్కడ రోడ్డు కావాలా, ఇక్కడ ఇది కావాలని చెప్పి తరచుగా నాకు ఇదంతా ఏరియా అంతా తిప్పించేవాడు. ఎక్కడన్నా గమ్ము బిడ్డ పెట్టేవాడు. ఆఫీసులో పిలిచి ఒక కాఫీ తాపించి దీనికి తాపించి పదార్థానికి తిట్టేవాడు. ఆ విధంగా ఎప్పుడు మంచికి మారుతాడు అన్న లక్ష్మణ గారు. ఇంకా అదేవిధంగా నిలుగుంటారు ప్రజలు ఎప్పుడు కూడా నా దగ్గర వాళ్ళ సొంత పనులకు ఎప్పుడు రాలేదు, సొంత ఏ పనికి రాలేదు. అది ఎప్పుడు నా దగ్గర లక్ష్మణ గారు కానీ పెద్దలంతా ఒకటి వీర క్షత్రియ సంఘ పెద్దలందరూ నా ఫలానా ఇల్లు నా ఫలానా నా గుడికి ఒక రోడ్ అయినా సమస్య చూడన్నా ఈ విధంగా నిస్వార్థంగా పనిచేసిన ప్రజలందరూ వీళ్ళే మదనపల్లికి నాకు స్ఫూర్తి. దయచేసి మనము ఒక మంచి మదనపల్లి నిర్మిద్దాం, దాంట్లో అభివృద్ధికి పెద్దపీట అదులుతాం, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పనిచేస్తాం. ఈరోజు కూడా నేను మున్సిపల్ శాఖ వాళ్ళ గురించి ఇంతసేపు రెడీగా ఉన్నాను. నేను ఎక్కడ చూస్తే సమస్యలు తాండవం మారుతూ ఉన్నాయి. సకాలంలో ఏది కూడా మనం ఇంకా పరిష్కార మార్గంలో లేవు. ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారి నెంబర్లో తీసుకున్న చాలా సమస్యలు ఉన్నాయి.
ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వెనకాడేది లేదు. మదనపల్లిని అభివృద్ధి చేసే బాధ్యత మనది అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మదనపల్లిని జిల్లా చేసే బాధ్యత కూడా మనది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. నిన్నలా మొన్న నేను మా టీఆర్ ఎమ్మెల్యే గారు కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్నాం. సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం మొత్తం కలిసి వెళ్తాము. ముఖ్యమంత్రి గారికి మాట్లాడి వెళ్ళాలన్నా కానీ ముందు మనము మదనపల్లి 4 కాన్స్టిట్యూన్సీ సపరేట్గా జీవో తీసుకునేద్దాము. అది మనం చేస్తేనే మదనపల్లికి అక్కడ తీసుకువెళ్ళినట్టు ఉంటుందని చెప్పి మాట్లాడడం జరిగింది. తప్పకుండా మదనపల్లి జిల్లా మన ఆశ, మన ధ్యేయం, మన బాధ్యత. 36 ఏళ్ళు పూర్తి చేసుకొని 37వ సంవత్సరంలో అడుగుతున్న శుభ సందర్భంలో మరి శుభ సూచకంగా గతంలో ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు మన పాఠశాలకు వచ్చినప్పుడు గణనీయంగా స్ట్రెంత్ పెరిగింది, చాలా భారీగా పెరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా అన్న అడుగు పెడతాడు అనే 4-5 రోజుల నుంచి చాలా భారీగా మన పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. దానికి వాస్తవంగా ఆయన నిజంగానే మన పాఠశాలకి అదృష్టం కాదు, మదనపల్లికి అదృష్టం కాదు, రాష్ట్రానికి అదృష్టం అని చెప్పి మీ అందరికీ వాస్తవంగా. ఎందుకంటే షాజహాన్ బాషా గారు టీడీపీలో చేరటం, టీడీపీలో దాదాపు మనకు భారీగా కేవలము అపోజిషన్ వాళ్ళకి 11 సీట్లే రావడం మన అందరూ నిజంగానే ఆయన కాళ్ళు అడుగు ఎక్కడైనా అడుగు పెట్టే అదృష్టమే. వాస్తవంగా మీరు గమనించండి, వాస్తవంగా మదనపల్లి మహాదశ మారింది అంటే సార్ గారి పీరియడ్లోనే. మదనపల్లె కోళ్లబైలు వన్ పంచాయతీ నందు తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సిపిఐ రాష్ట్ర నాయకులు కృష్ణప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమీక్ష నిర్వహించడానికి వచ్చిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషాకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే గారు కూడా వస్తారు, ఎమ్మెల్యేకి చెప్పండి, అర్జీ ఇవ్వండి, తప్పేం లేదు. అన్న యూనియన్ లీడర్లతో చెప్పి 2 daysలో మీ ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తాం. ఈ రోజు నుంచినే సెక్రటరీకి ఇప్పుడే అయితే కాదు 4 రోజులు అన్న 2 రోజుల్లో మీకు నీళ్ళు ఇబ్బంది లేకుండా చేస్తాం. సర్పంచ్ నిధులతో పని లేకుండా మండలం నిధులతో మీకు బోర్ వేయించడమో లేకపోతే ఒక సెకండ్, సర్పంచ్ నిధులతో సంబంధం లేకుండా మీరు మండలాఫీస్ కాడికి వచ్చినారు కదా, మాట్లాడి ఎంపీపీ నిధులతో మీకు సమస్య ప్రాబ్లం సాల్వ్ చేస్తాం 2 రోజుల్లో. ఈ రోజు నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఇంద్రమ్మ కాలనీలో తాగు నీళ్లు, ఇంద్రమ్మ కాలనీలో రోడ్లు, ఇంద్రమ్మ కాలనీలో వీధి దీపాలు. మదనపల్లి మండలం కోళ్లబైలు 1 ఇందిరమ్మ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, తాగునీరు గత సంవత్సరం నవంబర్లో నీళ్లు స్టాప్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక నీటి చుక్కను కూడా వదిలినటువంటి పాపాన పోలేదు. అక్కడ సర్పంచ్ గారు కానీ లేదంటే అక్కడున్న సెక్రటరీ కానీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. మేము ఇప్పటికే దాదాపు చాలాసార్లు ఆందోళన చేశాం, వినతి పత్రం చేశాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు కూడా ప్రజా సమస్యలు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజల కోసం పరిపాలన కొనసాగిస్తామని చెప్తున్నటువంటి అధికారులు ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. కోళ్లబైలు ఇందిరమ్మ కాలనీలో రోడ్లు లేవు, కాలువలు లేవు, వీధి లైట్లు పోయి కనీసం 5 సంవత్సరాలైనా కానీ కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అందుకోసమే ఈరోజు మరి మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా గారు రివ్యూ మీటింగ్కి వస్తున్నారని, కనీసం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం అభివృద్ధికి ఆమెడు దూరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు, కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా కనీసం ప్రభుత్వం మారినా మా సమస్యలు పట్టించుకోవాలని, పేదలు నివసిస్తున్నటువంటి వాడల్లో
వీధి లైట్లు లేవు, మురికి కాలువలు లేవు, రోడ్లు లేవు. అట్లాగే తాగునీళ్లు, కూలీ నీళ్ళు నాలిగిపోయేటువంటి పేదవాళ్ళు, రోజు కూలిపోయేటువంటి వాళ్ళు 600-700 ట్యాంకు నీళ్లు కొనేటువంటి పరిస్థితి దోపరిచ్చింది. వర్షాలు పుష్కలంగా పడతానే వీళ్ళు మాత్రం నీళ్లు లేవంటున్నారు. పూలబయల్లో ఉన్నటువంటి అన్ని కాలనీకి నీళ్లు వదులుతున్నారు, కానీ మా కాలనీకి కనీసం నీళ్లు వదిలినటువంటి పాపాన పోలేదు. అందుకోసమే ఈరోజు స్థానిక శాసనసభ్యుల గారికి మా సమస్యను విన్నవించడానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు కానీ, సెక్రటరీ కానీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ ఊరికే పబ్లిక్ దగ్గర జీతాలు తీసుకుంటున్నారు తప్ప ప్రభుత్వం దగ్గర ప్రజలకు చేసింది శూన్యము. ఇట్లాంటి అధికారులు ఈ మండలానికి అవసరం లేదని శాసనసభ్యులకు కూడా వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల సమస్యతో, మంచినీటి సమస్యతో కొట్టుమెట్టాడుతుంటే సమస్య పట్ల కనీసం పరిష్కార దిశగా చర్యలు తీసుకోలేదంటే వీళ్ళు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే ఈ మా ఎంపీడీఓ కార్యాలయంలో. అందుకోసమే ప్రజా సమస్యలు పట్టేటువంటి అధికారులు ఈ కార్యాలయంలో ఉండాలని శాసనసభ్యులకు వివరించడానికి వచ్చాం. మా సమస్యలు వెంటనే పరిష్కారం కావాలని శాసనసభ్యుల గారికి అలాగే అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం. మదనపల్లిలోని విశ్వహిత డిగ్రీ కళాశాలలో అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షునిగా గంగరాజు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీలను నియమించడం జరుగుతుందని, అందులో భాగంగా అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని నాయకులు తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. వర్ధిల్లాలి ఏపీ స్టూడెంట్ జేఏసీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి. We want జేఏసీ, we want జేఏసీ, వర్ధిల్లాలి ఏపీ స్టూడెంట్ జేఏసీ ఐక్యత. అందరికీ నమస్కారం. నా పేరు హేమాద్రి యాదవ్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుల్ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ స్టూడెంట్ జేఏసీ నూతన జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు మదనపల్లికి, అన్నమయ్య జిల్లాలో భాగంగా మదనపల్లిలో కమిటీ వేయటకు మా ఏపీ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్ కుమార్ గారు, అదేవిధంగా ఎస్పీఎస్ నుంచి జిల్లా అధ్యక్షులు గార్లపాటి శ్రీధర్, అదేవిధంగా స్థానిక మదనపల్లి జిల్లా నాయకులు అయినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తన్న కుమార్ మరియు ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా అన్నమయ్య జిల్లాకు ఈరోజు గంగరాజు గారిని నియమించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, నాటి సమైక్యాంధ్ర ఉద్యమం నాటి నుంచి కూడా స్థానిక ఇక్కడ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అప్పట్లోనే సమైక్యాంధ్ర ఉద్యమాలు నడిపిన ఘనత రాష్ట్ర వ్యాప్తంగా మా ఏపీ స్టూడెంట్ జేఏసీకి దక్కుతుంది. మీ అందరికీ తెలుసు, ఆ రోజు ప్రతి సోషల్ మీడియాలో కావచ్చు, వార్తాపత్రికలో కావచ్చు, ఏ ఛానల్లో చూసినా కూడా ఏపీ స్టూడెంట్ చేసి రాష్ట్రం సమైక్యంగా ఉండడం కోసం ఆనాడు ఉద్యమాలు పెద్ద కెరటంలా మా ఏపీ స్టూడెంట్ చేసి చేపట్టింది. తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమాలు కూడా నడిపింది. అయినప్పటికీ ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి గత 10 సంవత్సరాలు బీజేపీకి సంఖ్యాబలం పార్లమెంట్లో ఎక్కువగా ఉండడం వల్ల మా యొక్క ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇదే బీజేపీ ఈరోజు ఇతర పార్టీలపై ఆధారపడి ఉన్నది. కాబట్టి సరైన సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఈరోజు మన వాయిస్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క గొంతుగాని ఢిల్లీకి వినపడినట్లయితే మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా దక్కించుకోవాల్సిన న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా ఉద్యమంగా మలుచుటకు ఈరోజు ఏపీ స్టూడెంట్ చేసి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఈరోజు మదనపల్లిలో మా జిల్లా కార్యవర్గాన్ని అందరినీ కూడా కలిసి త్వరలో చేపట్టబోయేటువంటి ఉద్యమ కార్యాచరణ గురించి మాట్లాడటం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు ఈ మదనపల్లి జిల్లా కేంద్రంగా దీన్ని మదనపల్లి జిల్లాని అనౌన్స్ చేయాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ, ఐఐటీలు కానీ, పరిశ్రమలు కానీ ఇవన్నీ రావాలంటే కూడా ఎక్కడి నుంచి వస్తాయండి? ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక హోదా కానీ ప్రకటించినట్లయితే ఇక్కడ చదువుతున్నటువంటి ఇక్కడ స్థానిక కాలేజీలు కూడా మదనపల్లి ఈ యొక్క కేంద్రంలో అనేకం ఉన్నాయి. మరి ఇన్ని వేలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళ చదువులకైనా వేటికన్నిటికి కూడా ప్రత్యేక హోదా వస్తేనే వీళ్ళందరూ యువత జీవితాలు కూడా బాగుపడతాయి. కాబట్టి మరొక్కసారి యువత అందరూ కూడా నడుమించి మనకు రావాల్సినటువంటి గౌరవంగా మన రాష్ట్రానికి దక్కాల్సినటువంటి ప్రత్యేక హోదాను దక్కించుకోవడానికి ఈరోజు మేమంతా కూడా నడుము బిగిస్తున్నామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈరోజు స్థానిక మదనపల్లె అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
అందులో భాగంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి హేమాద్రి యాదవ్ గారు, అదేవిధంగా నెల్లూరు జిల్లా కమిటీ అధ్యక్షులు నవీన్ కుమార్ గారు, తిరుపతి శ్రీధర్ గారు విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏవైతే ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి హక్కులు, నిధులు, నియామకాలు, పరిశ్రమలు, ప్రత్యేక హోదా ఏవైతే ఉందో ఆ డిమాండ్ల పైన నిర్విరామంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు, దాని మీద విద్యార్థులను, యువతను చైతన్యవంతం చేస్తూ విద్యార్థుల సమస్యల మీద నిర్విరామంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో కూడా గత 10 రోజుల నుంచి అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ జిల్లా కమిటీలను అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థులు, యువత అంతా కూడా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ ఏదైతే ఉద్యమాలు చేపడుతుందో ఆ ఉద్యమానికి తగినటువంటి సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈరోజు విద్యార్థులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి స్థానికంగా మదనపల్లెను జిల్లా చేస్తామని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు షాజహాన్ బాషా గారు కూడా ప్రకటించారు. కాబట్టి ఆ విధంగా రేపు జిల్లా ప్రక్రియ పూర్తి అయితే మదనపల్లెకు ఒక పరిశ్రమ కానీ, ఒక యూనివర్సిటీ కానీ, ఒక సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కానీ ఏవి కూడా ఇప్పటి వరకు లేవు. కాబట్టి తమరు దయతో బీటీ కళాశాలను ఒక యూనివర్సిటీగా చేస్తారని చెప్పి కూడా ఈరోజు ఈ జిల్లా కార్యవర్గం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. త్వరలో కూడా ఆధారాలతో కూడినటువంటి అన్నీ కూడా మేము షాజహాన్ బాషా గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి, సీఎం గారికి కూడా మేము ఈ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ తరఫున ఒక వినతి పత్రం ద్వారా కూడా తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ ఏవైతే విద్యార్థి పోరాటాలు చేస్తుందో ఆ పోరాటానికి విద్యార్థులు, యువత అందరూ కూడా సహకరించాలని చెప్పి, అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ కాంట్రాక్టర్లను కోరారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీలోని చైర్పర్సన్ ఛాంబర్ నందు కాంట్రాక్టర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ ఆజం తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా అంశాలపై సక్రమంగా పనిచేస్తే చేయండి లేదా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం. మదనపల్లె మున్సిపాలిటీ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదు, అటువంటి వారికి సహకరించే అధికారులు సస్పెండ్ ఖాయం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక. మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో రూరల్ మండలానికి సంబంధించి సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.